మూలాలు ఇది మన మూలాలు పుస్తకం గురించి 2 మాటలు చెప్దాం అనుకున్నాను నేను. మొట్టమొదటిగా ఏంటి అంటే, ఇవి మన మూలాలు అని దాని పుస్తకం పేరు. మూలాలు అనే పదం ఏంటిది యాక్చువల్‌గా? మూలము అనేటానికి మనము జనరల్‌గా ఆధారము అని అనుకుంటాము. కాకపోతే ఈరోజు మూలము అనేది అది ఒక పొలిటిసైజ్ అయిపోయిన పదం అది యాక్చువల్‌గా. ఆహ్, మామూలుగా దాని అర్థం ఆధారమైనా గూడా పొలిటిసైజ్ అయిపోయి, దాంట్లో ఉండేటువంటి ఇది ఎవరు ముందు, ఎవరు తర్వాత, ఏదైనా మేము చాలా పురాతనమైన వాళ్ళము, లేకుంటే మేము ఇక్కడి వాళ్ళము, మూలవాసులము, మేము ఎప్పుడూ వేటితోటి మిక్స్ కాని వాళ్ళము, స్వచ్ఛమైన వాళ్ళము అని ఇలాంటి ఒక నరేటివ్ ఈరోజు మనకు ప్రతి చోట కనిపిస్తా ఉంటుంది. కాబట్టి మూలాలు అనే పదము ఒక జాతి లేదా మా జాతి, మా నేల అనే ఒక అర్థంలో పొలిటికల్‌గా అది వాడబడుతుంది. ఇది ఒక పొలిటికల్ భాష, రాజకీయ భాష. కానీ ఈ పదాన్ని మనము ఒక నిర్దిష్ట జాతిలాగా కాకుండా మనము మానవులుగా మొదలై వేరే వేరే ఉపఖండాలలో, ఖండాలలో మనము జీవిస్తూ సమాజాలుగా ఏ విధంగా ముందరికెళ్ళాము, దానికి సంబంధించిన మన ఆధారాలేంటి అనే విషయాలు చెప్పడం కోసము ఈ యొక్క పుస్తకం ఉంది. అదే ఇక్కడ ఉండేటువంటి మూలాలు అనే దానికి అర్థంగా తీసుకుంటే, మనం అనే దానికి గూడా అర్థం అదే దాదాపు. మనం అంటే ఎవరిని? అంటే మనం ఒక భారతీయులమా? లేకపోతే మనం మనుషులమా? ఆహ్, ఈ రోజు ఉండేటువంటి ఈ యొక్క పొలిటికల్ ఆహ్, సరిహద్దుల్ని చూసుకొని ఇదే ఇదే మనము. మనమంటే భారతీయులం. మనమంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళం. మనమంటే తెలంగాణ వాళ్ళము. ఈ రకమైన సరిహద్దుల్లోంచి మాట్లాడుతున్న మనము, ఈ పొలిటికల్ భాష తీసేసి అసలు మనం ఎవరము అనే ప్రశ్న, అంటే ఇది ఒక మౌలికమైన ప్రశ్న, తాత్వికమైన ప్రశ్న. మనం ఎవరము? మనము అంటే ఏంటి? మన మూలము అంటే ఏమిటి? అని మనము వెతుకుతూ వెళ్ళడం అనేది దీని యొక్క ఈ పుస్తకం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. సో, ఇది చాలా తక్కువ మందికి, అంటే చాలా మందికి జనరల్‌గా మనము ఆహ్, ఈ ఈ సరిహద్దుల రూపంలో మాట్లాడే మాటల్ని చేస్తారు కాబట్టి మాట్లాడుతుంటారు కాబట్టి, మనం మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఆ హద్దుల్ని దాటి మనం ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది నంబర్ 1. నంబర్ 2 ఇంకొక మాట చెప్తాను. రెండోది పురాణం. అంటే ఈ పుస్తకంలో ఇన్‌బిల్ట్‌గా ఆహ్, భాస్కరన్ గారు చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, ఇంత సైన్స్‌ని చెబుతూ చాలా అద్భుతంగా దీన్ని మన దగ్గర ఉండేటువంటి పురాణ ఇతిహాసాలను కలుపుతూ వెళ్తూ ఉంటారాయన ఈ పుస్తకంలో. కాబట్టి మనకు జనరల్‌గా ఒక రకమైనటువంటి సైన్స్ చదువుతున్నటువంటి వాళ్ళకి, పురాణం అంటే పుక్కుటి పురాణం అండి. దాంట్లో ఏం లేదు. అదంతా ఊరికే రాసేసారు అని ఒక జనరల్ అండర్‌స్టాండింగ్ ఒకటుంటుంది. సో, అలాంటి స్పృహ ఉన్న వాళ్ళుకి ఈ ఈ యొక్క క్లాసు లేదా ఈ చర్చ అవసరం లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రెండో విషయం గూడా ఉంది. ఏంటంటే పురాణం అంటే ఇది చరిత్ర. మనకుండేటువంటి చరిత్ర అనుకునేవాళ్ళు, అది నిజంగా జరిగిందనుకునేవాళ్ళు, ఆహ్, నిజంగానే ఇవన్నీ ఉన్నాయి. అందులో ఉన్నట్టుగానే ఆస్ట్రేలియా అంటే ఆస్ట్రాలయ అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు చాలా మందుంటారు. సో, ఈ 2 వాళ్ళు కూడా తప్పు. ఆహ్, అంటే అలా ఆ ఉద్దేశాలతో ఉన్నవాళ్ళు ఈ పుస్తకాన్ని చదవకపోవడం మంచిది. లేదా చదివి ప్రాపర్‌గా అర్థం చేసుకోవడం అవసరం. కాబట్టి ఇక్కడ పురాణము అంటే ఏంటి అనంటే, ఒక సాంస్కృతిక మెమోరీ అనుకోవచ్చు. మనకుండేటువంటి పురాణాలు గావచ్చు, ఇతిహాసాలు సాంస్కృతికంగా మనకున్నటువంటి మెమోరీస్. అది పీరియడ్ ఇంకా, అంటే సాంస్కృతిక మెమోరీ అన్నమాట. అయితే ఈ సాంస్కృతిక మెమోరీలో ఏమవుతదంటే, మన చరిత్ర నిగూఢంగా నిక్షిప్తమై ఉంటది. దాన్ని మనం బేసిక్‌గా అర్థం చేసుకోవాల్సినదేంటంటే, నిగూఢంగా ఉంటది. ఉదాహరణకి సూర్యుడు 7 గుర్రాలున్న రథంతో వస్తాడు అనేది మనకందరికి తెలుసు. సప్తాశ్వర రథమారూఢం అంటాం కదా! అయితే ఇప్పుడు అట్టెట్లా వస్తాడండి? సూర్యుడేంటి 7 గుర్రాల్లో రావడం ఏంటి? అట్టెట్టా సైంటిఫికంగా అది తప్పు గదా! అనే ఒక అర్థం జనరల్‌గా మాట్లాడుతుంటాం మనం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మన సాంస్కృతిక మెమోరీ అని, ఇది మన సాంస్కృతిక మెమోరీ అని అర్థం చేసుకున్నప్పుడు కొన్ని క్వెషన్స్ వస్తాయి. సూర్యుడు అనే దేవుడున్నాడనుకుంటే, అతనికి గుర్రాలే ఎందుకొచ్చినాయి? ఎందుకు ఏనుగు రాలేదు? ఎందుకు సింహం గాలేదు? ఎందుకు గుర్రమే అనే పాయింట్ ఎందుకొచ్చింది? తర్వాత అతను రథాల మీద వస్తున్నాడు. 7 గుర్రాలు ఉన్నట్టు ఎందుకు 7 గుర్రాలున్నాయి? ఎందుకు రథం ఉంది? అనే ప్రశ్నలేసుకుంటే, ఎందుకు రథమే ఎందుకు? ఎడ్ల బండి ఎందుకు గాదు? ఇంకో ట్రాక్టరో ఎందుకు కాదు? ఎందుకు రథం మాత్రమే వచ్చింది? ఈ ప్రశ్నలు గనుక మనం వేసుకున్నామంటే, అప్పుడు వాటి వెనకాల ఉన్నటువంటి సైన్సు, అంటే ఆ సాంస్కృతిక మెమోరీలో నిబిడీకృతంగా ఉన్నటువంటి చరిత్ర అర్థమవ్వడం స్టార్ట్ అవుతది. కాబట్టి
ఈ మనం పురాణాన్ని పురాణంగా చూడకుండా మెమోరీగా చూస్తున్నప్పుడు జరిగేటువంటి ఒక ఆ ఈ ఈ యొక్క మార్పుని, అది కేవలము మన ఊహలేనా అని అంటే, ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ సైన్సెస్, ఎస్పెషల్లీ భాషా శాస్త్రము, తర్వాత ఆర్కియాలజీ, పురావస్తు శాస్త్రము, అలాగే జెనెటిక్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, లేదు లేదు ఇవి కేవలము మనం అనుకుంటున్నది ఏం కాదు, ఇవన్నీ నిజాలు, వీటి వెనకాల నిజమైనటువంటి నిగూఢమైన చరిత్రలు ఉన్నాయి అని చెప్తున్నాయి. సో ఇవి చెప్పేటందుకు ఆ యొక్క మన సాంస్కృతిక మెమోరీలో ఉండేటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి చరిత్రను చెప్పేటందుకు కావలసిన టూల్స్ మెయిన్గా 3: పురావస్తు శాస్త్రము, జెనెటిక్స్ అండ్ భాషా శాస్త్రం. ఈ మూడింటిని కలుపుతూ మన యొక్క సాంస్కృతిక చరిత్రను మన కళ్ళ ముందర పెడుతున్నటువంటి పుస్తకం ఈ పుస్తకం. కాబట్టి ఈ పుస్తకముకి చాలా నిజమైనటువంటి మన చరిత్రను అర్థం చేసుకోవడానికి, ఇక్కడ మనము అంటే ఇండియన్స్ మాత్రమే కాదు, మనము అంటే తెలంగాణ వాళ్ళమే కాదు, మనము అంటే మనుషులము, మన మనుషుల చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. సో ఈ 2 పాయింట్స్ చెప్తాం అనుకుంటున్నా, నేను చెప్పాను. థ్యాంక్ యూ. అయితే ఇంకొక మాట ఏంటంటే, ఈ పుస్తకంలో ఇప్పుడు నేనైతే ఇంత అంటే ఈ పుస్తకాన్ని చదవడానికి లేదా ఈ పుస్తకాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన ఒక్క గుణం ఏంటి అంటే, సైన్స్ చదివి ఉండని అవసరం లేదు, సైంటిస్ట్ అవి ఉండని అవసరం లేదు, లేదా ఏం అవసరం లేదు. యాక్చువల్గా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో పాటు ఆశ్చర్యపోయేటువంటి గుణం కూడా ఉండాలి. ఈ పుస్తకం ప్రతి చాప్టర్లో మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. నాకు తెలిసి భాస్కరన్ గారు కూడా ఆశ్చర్యపోతూ రాసినటువంటి ఒక పుస్తకం ఇది. కాబట్టి ఆ ఒక్క చిన్న పిల్లగాళ్ళలో ఉండేటువంటి ఒక ఆశ్చర్యం ఒకటి ఉంటుంది, చూడగానే వావ్, అలాంటి గుణం ఉండేవాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. భలే అనిపిస్తుంటుంది కథ, ఈ బుక్ చదివే కొద్దీ. సో ఆ ఒక్క గుణాన్ని మనం ముందు పెట్టుకొని మన ఈరోజు చరిత్రను కొనసాగిద్దాం. ఈ రోజు ఏంటంటే, అసలు మానవులు ఎన్ని రకాలుగా ఉన్నారు, మానవులు అంటున్నాం. ఈ రోజు మానవుడు అనేవాడు ఎవడు అసలు? మానవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడా, వానితో పాటు వాని రకాలు ఇంకా వేరే వేరే ప్రజాతులు, జాతులు ఏమైనా ఉన్నాయా అనే చర్చ నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు. దాన్ని డాక్టర్ తిరునాథర్ గారు స్టార్ట్ చేస్తున్నారు. డాక్టర్ తిరునాథర్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్, ఈజ్ అ ప్రొఫెసర్ ఇన్ మెడికల్ కాలేజ్. సో ఆయన ఈరోజు సెషన్ కొనసాగిస్తారు. నా పేరు డాక్టర్ తిరునాథర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, అపోలో హాస్పిటల్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్సెన్స్ వాళ్ళకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అందులో మళ్ళీ మన కల్లూరు భాస్కరం గారు రాసిన పుస్తకంలో ఫస్ట్ పార్టే నాకు ఇవ్వడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. పుస్తకం గురించి ఆల్రెడీ విరించి గారు చెప్పారు. అది ఎంతో మంచి పుస్తకం, ఎంతో జ్ఞాన జిజ్ఞాస ఉన్న వాళ్ళు చదవాల్సిన పుస్తకం. అందులో అన్ని కూడా రీసెంట్గా డెవలప్ అయిన ఐడియాలజీ ప్రకారం వచ్చినాయి, రీసెంట్గా చెప్పిన సైంటిస్టుల థీరీస్ తోటే వచ్చినాయి. మెయిన్గా దీంట్లో చూసుకుంటే పురాణాలని, జెనెటిక్స్ని, భాషా శాస్త్రాన్ని, ఈ మూడింటిని కలిపి అద్భుతంగా చెప్పారు. దాన్ని అంటే ఇది నాకు కూడా కొత్తదే. ఇప్పుడు అంటే ఇదేదో పెద్ద సైన్స్కి సంబంధించింది డాక్టర్ చెప్తుండ్రు అని అంటే, నేను చదువుకున్నప్పుడు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తోటి ఆంథ్రోపాలజీ చూసినప్పుడు ఓన్లీ నియాండర్తల్, ఆస్ట్రలోపిథికస్ అని అట్లా కొంచెం మంది గురించే ఉంటుంది. ఇప్పుడు జెనెటిక్ స్టడీస్ ఎక్కువ అయిన తర్వాత, ఆ డిఎన్ఏ అనాలిసిస్ చేసిన తర్వాత మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఈ జాతులు, హ్యూమన్కి సంబంధించిన హ్యూమన్ అంటే వెలుగులోకి రావడం జరుగుతాం. ఇప్పుడు ఇవన్నిటి కూడా కలిపి కల్లూరు భాస్కరం గారు పురాణాలతోటి వాటితోటి భాషా శాస్త్రంతోటి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి చాలా మంచిగా రాశారు. దీన్ని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీకు ప్రజెంటేషన్ చేయడానికి కొంచెం నా వంతు సాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దీంట్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అంటే లాంగ్వేజ్లో అట్లా వచ్చినాయి, కానీ దానికి నన్ను క్షమించగలరు. వెళ్దాం, మన మూలాలు ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళ నుంచి రెడీ అయిపోదాం. సో ఇది ఫస్ట్ స్లైడ్. ఇవి మన మూలాలు. ఇవి మన అంటే ఎవరు అని ఆల్రెడీ గురించి గారు చెప్పేసే ఉన్నారు. మన మూలాలు అంటే ఏంటి, ఎంతవరకు వెళ్దాము, ఎంత దూరం, ఎంత లోతు వరకు వెళ్ళాలి అనేది చూద్దాం. దీంట్లో మనకి 10 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. జ్ఞానం ఒకటే నిలిచి ఉంటును, పరిభాష, పనితీరు, నియాండర్టల్స్, డెనిసోవన్, సాంకర్యమైన నిజము, స్వచ్ఛత అనేది అబద్ధము, అజ్ఞాత యురేషియన్లు, అమెరికా ఆదివాసులు, బేసల్ యురేషియన్లు, మంచి యుగము, జన్యు చరిత్ర తిరగరాసిన వ్యవసాయ విప్లవము, యూరోప్ యొక్క జన్యు చిత్రం అనేది లాస్ట్. సో సార్ స్టార్ట్ చేయడం మంచి పద్యంతో స్టార్ట్ చేశారు. ఇది టాపిక్ చూపితేవట నీ నోటును, బాపురే 14 భువన భాండములు అనుకుంటూ. ఇది విశ్వరూపని చూపించిన యశోద తాపము నశించి జన్మ ధన్యత కాంచి, అంత విశిష్టత ఉన్నది దీంట్లో. సో ఇతను డేవిడ్ రైక్, హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ఉన్న సైంటిస్ట్.
ఇతనే మనకి ఈ విశ్వరూపాన్ని చూపించింది. ఇతను ఏమంటాడంటే డిఎన్ఏ స్టడీస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మానవుని ఇంకా మనం ఇంకా మంచిగా అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏంటిదని అక్కడి నుంచి స్టార్ట్ అయిందని చెప్తుంటాం. సో డిఎన్ఏ అనాలిసిస్ వచ్చిన తర్వాత 2014 to 10 తర్వాతనే మనం ఇంకా ఇంకా మనమే కాకుండా ప్రపంచంలో చాలా మంది మానవులు ఉన్నారు మనతోటి. కొందరు చెప్తారు నలుగురు, 5, 6, 9. ఇప్పుడు లేటెస్ట్ స్టడీ ప్రకారం 9 మంది మానవులు కూడా మన హోమోసేపియన్స్ మనతోటి ఈ భూమి మీద నడిచారు, మనతోటి కల్చరల్గా మీట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ జీన్స్ మన ప్రతి కణంలో ఉంది అని చెప్పి డేవిడ్ రైట్ గారు దాన్ని నిరూపించి చూపించారు. సో ఆ విశ్వరూపం ఏంటో మనం ఒకసారి చూద్దాం. సో తను రచించిన హూ వీఆర్ అండ్ హౌ వి గాట్ హియర్ అనే పుస్తకంలో చాలా తార్కికంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, సార్వజనిక విజ్ఞానంతో మనకి చాలా ఎంతో బాగా వివరించారు దాంట్లో. సో ఈ సైన్స్ ప్రదర్శించే ఈ విశ్వరూపాన్ని కూడా మనం భావించుకొని దర్శించుకొని ఆశ్చర్యపడినప్పుడు మాత్రమే, ఆశ్చర్యం అనేదే ఇంట్రెస్ట్ని మనకు కొలిపేది ఉంటుంది. సో అప్పుడు మనం వాస్తవంగా జ్ఞాన సమాజంగా అభివృద్ధి చెందుతున్నట్టు అన్నట్టు కల్లూరి భాస్కర్ గారు చెప్పారు. సో డేవిడ్ రైక్ జన్యు విశ్వాన్ని దర్శించగానే మళ్ళీ అనేక సందేహాలు, నమ్మకాలు పటాపంచలు కావడం అనేది చాలా నిజం. ఇప్పుడు దేశము, మతము, ధర్మం, సంస్కృతి, సాహిత్యం, విశ్వాసాలు, ప్రవర్తనలు, నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థ అన్నింటినీ తెరవగలిపినట్టుగా ఒక కీ దొరికినట్టు అనిపిస్తుంది. సో ప్రాచీన డిఎన్ఏ కాలగర్భంలో కలిపిన దాన్ని ఎంత దూరం వరకు వెళ్తాం, ఎంత తీసుకురాగలం అన్నది చాలా ఆశ్చర్యం చెందిస్తుంది మనకి. సో మనం ఇంత తెలుసుకున్నా కూడా మనం ఎప్పుడు వర్తమానంలో జీవిస్తాము. మన బుద్ధికి, చూపుకి, రాజకీయ వేళ్ళు గతంలోకి వ్యాపించి ఉన్న సంగతే తెలియనట్టు మనం వాటి చుట్టూ వర్తమానం అనే కంచె వేసుకొని ఉంటాం. కానీ గతంలోకి వెళ్ళవలసింది మామూలు అకాడమిక్ చదువులు కాదు, మనకు ఉత్సుకత, జిజ్ఞాస అనే చక్రాల మీద మనం అంత దూరం వెళ్ళగలుగుతామని చెప్పారు. సో ఇతను ఆడమ్ రూథర్ఫోర్డ్ ఇతను కూడా చెప్తాడు, మనం అనుకున్నట్టు భగవంతుని ఆది మధ్యాంతరహితుడుగా లేదా సృష్టిని ఆది మధ్యాంతరహితంగా చెప్పడం అనేది మన తాత్వికతలో ఉంది కదా. ఆ విధంగానే ఇతను రాసిన పుస్తకంలో ఫస్ట్ కోట్ చేస్తాడు, ఇక్కడ ఆది మధ్యాంతరాలు లేవు, ముందు ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠతకు అవకాశం లేదు, నైతికత, కార్యకారణాల ప్రభావాలు కూడా లేవని చెప్తాడు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మన జీవితం ఫలానా బిందువు దగ్గర ప్రారంభమైందనో లేదా ఫలానా క్షణాన మానవ సృష్టి మొదలైందనో చెప్పడానికి వీల్లేదు. జీవం కాలంలో ప్రవహిస్తున్న నిరంతర మార్పులకు లోనవుతూ ఉంటుందని చార్లెస్ డార్విన్ ఎప్పుడు చెప్పారు. మార్పులకు లోనుగాంది నిర్జీవం మాత్రమే. అట్లా మనం 200 కోట్ల సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే తల్లిదండ్రుల అవసరం లేని ఏకకణ జీవిని చూస్తాం. 400 కోట్ల సంవత్సరాలకి వెళ్ళినప్పుడు మనకు సృష్టి అంతా కూడా ఒక ఎడతెగని ప్రవాహంలా కనిపిస్తుంది. సో జీవ పరిణామ క్రమంలో ఒక జీవం ఎక్కువ, ఒక జీవం తక్కువ అన్నట్టు అభివృద్ధి చెందినట్టు ఎక్కడా లేదు. దానికి అదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. సైన్స్ ప్రకారం ఒకటి ఉన్నతమైంది, ఒకటి న్యూయమైన అన్న తేడా లేవని రూథర్ఫోర్డ్ చెప్తాడు. 200 సంవత్సరాల క్రితం వరకు మనకు వేరే ఒక మానవ జాతి ఉండేదన్న సంగతి కూడా మనకు తెలియదు. సో ఒక తరం నుంచి మరొక తరానికి ఆయా లక్షణాలు ఎలా సంక్రమిస్తాయో తెలుసుకునేందుకు యుగాంతరాలకు మనకు 20వ శతాబ్దంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దానికి ఇంకా 100 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. సో ఈ డిఎన్ఏ ఏంటంటే జన్యు నిర్మాణాన్ని 2001 నుంచి 2003 మధ్య కాలంలో దాదాపు హ్యూమన్ జీనోమ్ని సంపూర్ణంగా చదవగలిగాము. ఎప్పుడూ అంతరించిపోయిన మానవ రకాల జన్యు నిర్మాణాలను కూడా మన దగ్గర ఆధారాలతో వెల్లడించగలిగాము. సో మనకు అందరికీ తెలిసిందే, క్రోమోజోమ్లో 23 జతల ఉంటాయి. దాంట్లో డిఎన్ఏ, ఆ క్రోమోజోమ్లో మనకు డిఎన్ఏ వాహికలు. సెల్ ఈ ఈ కణం లోపల ఉన్న కణ పదార్థంలో మనకు క్రోమాటిన్ ఉంటుంది, దాంట్లో క్రోమోజోమ్స్. ఆ క్రోమోజోమ్లో మనకు నిగూఢంగా డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇది మనకు ఒక చిప్ లాగా అనమాట. తరతరాలుగా ఉన్న మన చరిత్రను మొత్తము ఈ డిఎన్ఏ మనకు ఒక తరం నుంచి ఇంకో తరానికి తీసుకెళ్తా ఉంటుంది. సో ఈ డిఎన్ఏ మౌలికంగా చూస్తే మనకి ఈ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ ఉంటాయి, గువానిన్, సైటోసిన్, అడెనైన్, థైమిన్ అని. సో ఈ నాలుగిటి మధ్య మార్పుల వల్లనే మనకు మ్యూటేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో డిఎన్ఏలో 2 టైప్స్ డిఎన్ఏ ఉంటుంది. ఒకటి న్యూక్లియర్ డిఎన్ఏ, రెండోది మైటోకాండ్రియల్ డిఎన్ఏ. ఈ మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేది తల్లి ద్వారా ఇద్దరికి సంక్రమించిన తల్లి ద్వారా మాత్రమే బిడ్డలకు, కూతుర్ల ద్వారా అది ఫిమేల్ అంటే ఆ, తల్లి యొక్క సాంక్రమితను నిర్వచిస్తే ఈ ఆ, ఈ నార్మల్ డిఎన్ఏ అనేది తండ్రి యొక్క ఆ, పారంపరికతని తెలియజేస్తుంది అనమాట. సో ఈ రెండింటి మధ్య
మగజీవికి చెందిన కణాలు కూడా ఆ రాసాయనిక శక్తి అనే అవసరం కనుక మైటోకాండ్రియల్ డిఎన్ఏ మగవారికి కూడా వస్తుంది. అదే స్త్రీల విషయానికి వచ్చినప్పుడు వై క్రోమోజోమ్తో వారికి అలాంటి అవసరం ఉండదు. సో ఎంటీ డిఎన్ఏ అనేది ఆ, మాతృ సంబంధమైన లీనియేజ్ అని చెప్తే, వై డిఎన్ఏ అనేది పితృ సంబంధించిన డిఎన్ఏని తెలియజేస్తుంది మనకి. సో ఇది XY ఉంటే మనకి ఫిమేల్, XY ఉంటే మేల్, XX ఉంటే ఫిమేల్ అని మనకు తెలిసిన విషయమే. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్లో మనకు ఈ ATGCకి సంబంధించిన మ్యూటేషన్లలో ఒక్క మనిషికి 0.1% తేడా మాత్రమే ఉంటుంది. ఈ బేస్ పేర్స్ తోటి మనకు 300 కోట్ల అక్షరాలతో లిఖితమైన జెనెటిక్ లిపి ఉంటుంది మన డిఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది. అంటే ఒక 0.1 వేరియేషన్ అయితే మనకు ఒక 30 లక్షల ఆ, అక్షరాల తేడా వస్తాయి. సో ఈ తేడా, మైన్యూట్ తేడాతోటే మనకి మంచి మంచి జీన్స్ ఎక్కువ వాళ్ళకి రావడము, ఆ, ఆ, మనకు పనికిరాని జీన్స్ కొంచెం తగ్గించుకునే అవకాశం ఉండి ఉంటాయి. సో ఈ జెనెటిక్ ఫ్యామిలీని హ్యాప్లో గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇదేంటంటే దేశాల సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయిని అందుకున్న జన్యు వృక్షాలు, ఈ వృక్షాలకు చెందిన శాఖనే హ్యాప్లో గ్రూప్స్ అని చెప్తారు. తల్లి ఇది జెనెటిక్ మన డిఎన్ఏ స్ట్రక్చర్లో మనం చూసుకుంటే, వీటిలో మనకి మ్యూటేషన్స్ రావడానికి డిలీషన్ కానీ, ఇన్సెర్షన్ కానీ, సబ్స్టిట్యూషన్ కానీ, ఈ మూడు రకంగా మనకి ఈ డిఎన్ఏ కోడ్ ఈ రకంగా ఉంటుంది, ATGC DTGC అని. సో దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోటీన్కి సంబంధించింది. 0.1 వేరియేషన్ ఉన్నా కూడా మ్యూటేషన్ తోటి మనకి తరతరాలుగా మన చరిత్రను అందించే అంత ఆ, స్తోమత కలిగి ఉంటుంది ఈ జెన్కి. సో మనకి ఈ హ్యాప్లోటైప్ గ్రూప్స్ని తీసుకుంటే ఇప్పుడున్న మనుషులకు అప్లై చేస్తే, మైటోకాండ్రియల్ డిఎన్ఏ అంటే మాతృ సంబంధంగా వచ్చే డిఎన్ఏలో మెయిన్గా L0, L1, L2, L7 ఉంటే, తండ్రి పారంపతికకు సంబంధించి మనకు ABCTD అని ఉంటుంది. సో వీటిని చూసినప్పుడు మనకు ఇది డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయడము, మనకు పురాతన మానవుడు దొరికినప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి MT DNA, YDNAని మనకు అసెస్ చేసేసి వాటి లీనియేజ్ ఎక్కడి నుంచి పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్తారు. సో హ్యాప్లోటైప్ గ్రూప్లో తీసుకుంటే మనకు MT DNA నుంచి ABCDE3A F అని ఇలా మనకు రకరకాల హ్యాప్లోటైప్ గ్రూప్స్ ఉంటాయి. దీన్ని బట్టి మనకు వాళ్ళ ఆ, మా మాతృ సంబంధమైన పారంపర్యత ఏ దేశం నుంచి వచ్చింది, పితృ సంబంధమైన పారంపర్యత ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఇప్పటికీ ఈజీగా అసెస్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా హ్యాప్లోటైప్ గ్రూప్స్ అనమాట. L1 అన్నది ఆఫ్రికన్ ఉంటుంది, L2 అనేది ఆఫ్రికాకి సంబంధించి ఉంటాయి, L3 కూడా ఈస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన జీన్స్, O0 ఇవన్నీ కూడా మనకి హ్యాప్లోటైప్ గ్రూప్స్ అని చెప్తారు. R1b అనేది యూరోపియన్ హ్యాప్లోటైప్ గ్రూప్ లాగా వరకు నిర్వచిస్తారు. సో ఇప్పుడు మనకి దగ్గర వాడి నియాండెర్తల్. సో మనతో పాటుగా మనతో జీవించిన ఒక హోమోసేపియన్ ఉన్నది, దాన్ని నియాండెర్తల్ అంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నదైతే మాత్రం ఒక మానవ రకం, మనం మనల్ని సేపియన్స్ అని చెప్తారు. దానికి మీనింగ్ లాటిన్లో తెలివైన మనిషి, ఆధునిక మానవుడు అని కూడా అంటారు. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతుంది హోమోసేపియన్, కానీ 50,000 సంవత్సరాల క్రితానికి వెళితే మాత్రం మన మన దగ్గర మరికొన్ని మానవ రకాలు కూడా ఈ భూమి మీద ఉండేవని మనకు తెలుస్తుంటుంది. సో మొదట్లో ఇతర రకాలకు తలవంచిన ఈ మన హోమోసేపియన్ క్రమంగా త్రివిక్రముడై ప్రపంచాన్ని తన ఆధిపత్యంలోకి తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడనే చూద్దాం. సో మనకంటే ముందు ఎవాల్యుయేషన్ ఎట్లా వచ్చిందంటే, మనకు 7 to 6 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 70 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథికస్ అన్న కోతి నుంచి మానవుడు స్టార్ట్ అయ్యి హోమోగోర్జియస్, హోమో ఎరెక్టస్, హోమో ఆంటెసెరస్, హోమో ఫ్లోరెసెన్స్, హోమో నియాండెర్టలెన్సిన్స్, హోమో సేపియన్స్ అని ఇన్ని రకాల మానవుల్ని మనతో పాటే జీవించారు వాళ్ళు. సో ఇది ఆస్ట్రలోపిథికస్ ఆఫ్రికానిస్ అన్నది కోతి నుంచి మనిషికి మారడానికి, అంటే రెండు కాళ్ళ మీద నడిచిన జంతుజాలానికి సంబంధించింది. ఇది హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలెన్సిస్, హోమో సేపియన్స్ ఇది. సో మనతో పాటు ఉన్న వాటిల్లో హోమోసేపియన్స్తో పాటు మనకు ఇన్ని రకాలు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్తగా అయిన స్టడీలో 9 రకాల మానవులు ఉండేవారు అని మనకి ఇప్పటికీ నిగూఢంగా తెలిసిపోయింది. వీళ్ళలో నియాండర్తలెన్సిస్, డెనిసోవన్, ఎరెక్టస్, రోడెన్సిస్, నలేడి, లూజెనెన్సిస్, ఫ్లోరెసెన్సిస్ అండ్ ఇది కొత్తది ఈ మధ్యలో ఐడెంటిఫై చేశారు, రెడ్ డీర్ కేవ్ మ్యాన్ అంటారు. హోమోసేపియన్స్కి హోమో డెనిసోవన్స్కి మధ్య కలిగిన సంపర్కం వల్ల పుట్టినవాడు. సో మనం కూడా జంతుజాలం నుంచి వచ్చినామని చెప్పడానికి మెయిన్గా మనకి మహావానరాలలో మనకు పాన్, పోంగో, గొరిల్లా, హోమో అని డివిజన్స్ ఉంటాయి జాతులు ప్రజాతులలో.
సో మనందరం కరెక్ట్గా హోమోసేపియన్స్ ఇక్కడ ఉంటే కోతులు చింపాంజీలు అన్నిటి కూడా కామన్ ఆన్సెస్టర్ మనకు 11 మిలియన్ సంవత్సరాల క్రితం ఉంటే అక్కడి నుంచి మొదటగా డివైడ్ అయింది గొరిల్లాలు. ఆ తర్వాత ఆ, మనుషులకు సంబంధించిన ఆస్ట్రలోపిథెకస్, నియాండర్తల్స్, హోమో హ్యాబిలిస్కి సంబంధించిన డివిజన్ ఒకటి, చింపాంజీలు బొనోబోలకు సంబంధించిన డివిజన్ ఒకటి ఆ, వేరే అవుతుంది. అది 8 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చారు అని అంటారు. ఓకే, ఇది ఆ, మహావానరాలు మనిషికి సంబంధించింది. సో ఇక్కడ 40 సంవత్సరాల క్రితం వానరాలు భూమి మీద 2 కాళ్ళతో నడవడం నిటారుగా ప్రారంభించాయి కదా. అప్పుడు నిటారుగా నిలబడిన మొదటి మానవ రూపాన్ని ఇథియోపియాలో గుర్తించడం జరిగింది. ఇది 32 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని అన్నారు. ఇదే మనకు అనే ఇప్పుడున్న మానవులందరికీ మాతృక. ఈమెనే లూసీ అని చెప్తారు. ఈమె ఆస్ట్రలోపిథెకస్ సంబంధించింది. ఈమె లూసీ పిక్చర్ వాళ్ళ ఎరెక్టర్ చేసిన తర్వాత. సో ఈ ప్రాచీన మానవ రకాన్ని హోమో ఎరెక్టస్ అని అన్నారు. ఈ రకం మానవులు 19 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి బయలుదేరి ప్రపంచమంతటికి వ్యాపించడం మొదలుపెట్టారు. ఆఫ్రికా అవతల 18 లక్షల సంవత్సరాల క్రితం చెందిన హోమో శిలాజాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు 7,70,000 నుంచి 5,50,000 సంవత్సరాల క్రితానికి వెళ్దాం. అంతవరకు ఉన్న ఒక ప్రాచీన మానవ రకం నుంచి హోమోసేపియన్ అనబడే ఆధునిక మానవుడు, నియాండర్తల్ అనే మరో మానవుడు ఈ కాలంలోనే వేరుపడ్డారు. అంటే నియాండర్తల్ మానవుడు హోమోసేపియన్ కూడా డివైడ్ కావడము మనకు 70,000 నుంచి 5,50,000 సంవత్సరాల మధ్యలో జరిగింది. ఆ కామన్గా ఉండే వాళ్ళని హోమో హైడెల్బెర్గర్నిస్ అని చెప్తారు. సో హోమో హైడెల్బెర్గర్ నుంచి హోమోసేపియన్స్ మరియు నియాండర్తల్స్ మానవులు రావడం జరిగింది. సో 1856లో ఈ నియాండర్తల్స్ ఎక్కడ బయటపడ్డారంటే జర్మనీలో ఉన్న నియాండర్ అనే లోయలో ఒక సున్నపరాళ్ళ తవ్వకాలు జరుగుతున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ మనిషి అవశేషాలన్నీ కనిపించాయి. 4 లక్షల ఏళ్ల క్రితం వీరు యూరోప్ అంతా కూడా ఉండేవాళ్ళు. ఆ తర్వాత మధ్య ఏసియాకి, ఇజ్రాయెల్కి అక్కడ కూడా విస్తరించినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. 3 లక్షల నుంచి 30,000 సంవత్సరాల మధ్యలోనే వీరికి సంబంధించిన ఎముకలు లభించాయి. కానీ 30,000 సంవత్సరాల తర్వాత వీళ్ళని చూసినట్టు మనకు ఎక్కడ కూడా తెలియట్లేదు. సో ఆధునిక మానవుడు ఆఫ్రికాలో తన ఇప్పటి రూపాన్ని తెచ్చుకొని 2 లక్షల ఏళ్ల క్రితం అని ఇప్పటికి అంచనాకు వచ్చారు. అయితే 1997లో స్వాంతే పెబో అనే ఒక సైంటిస్ట్ వాళ్ళ బృందంలో నియాండర్తల్ మనిషి యొక్క ఒక మోచెత ఎముక నుంచి విజయవంతంగా డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక ప్రాచీన రకం మానవుని ఈ డిఎన్ఏ అనాలిసిస్ ఫస్ట్ టైం చేసిండు 1997లో. సో ఇది ఆస్ట్రలోపిథెకస్ నుంచి హోమోసేపియన్ మధ్యలో మనకి ఇక్కడ హోమో నియాండర్తల్స్ అన్న వాళ్ళ ఆ, ఒక మానవ రకంని మనం గుర్తించడం జరిగింది. ఇది హ్యూమన్స్ 3,03,000,000 ఇయర్స్ బ్యాక్ ఇట్లా డెవలప్ అయిపోయినారు. సో ఇది నియాండర్తల్స్ వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసిన నియాండర్తల్ మనిషి యొక్క రూపం ఇది. సో 2010 నాటికి స్వాంతపేపో బృందం నియాండర్తల్ మనిషి యొక్క జన్యు సంపత్తిని వెలికితీసి అధ్యయనం చేయగలిగింది. దాన్ని బట్టి వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే మనకి హోమోసేపియన్స్కి 1.4 లీటర్ల బ్రెయిన్ ఉంటే నియాండర్తల్కి 1.2 నుంచి 1.7 లీటర్ వరకు ఉందని అన్నారు. వాళ్ళలో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల చేంజ్ ఉందని చెప్పాడు. ఇతనే ప్రొఫెసర్ స్వాంతే పెబో. సో ఇది నియాండర్తల్ మనిషి, అతని పక్కనే మన ఆధునిక మానవుడు. ఆ టైంలో ఆధునిక మానవ తాలూకులో ఇన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ మనకి నియాండర్తల్కి మధ్యలో సంపర్కం జరిగింది అన్న దానికి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. చింపాంజీలో కన్నా మనలోను నియాండర్తల్లోను జన్యు తాలూకు ప్రతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ ఎంసీఐఆర్ జీన్ అని MC1AR జీన్ అని ఎక్కువ ఉన్నాయి. సో నాలో నియాండర్తల్ డిఎన్ఏ ఉంది కనుక నియాండర్తల్ మానవులు నా పూర్వీకులని ఆడం రుతర్ఫోర్డ్ అన్నారు. అంటే నియాండర్తల్ మానవులు వేరే వాళ్ళకి మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. ఒకానొక టైంలో మనకి నియాండర్తల్స్ మధ్యలో సంపర్కం జరిగింది. వాళ్ళు మనం కలిసి జీవించిన రోజులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ నియాండర్తల్ మానవులు ఆ, ఆ, ఆధునిక మానవులు 1,00,000 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం సైబీరియాలో కలుసుకున్నారని తెలిసింది. యూరోప్లో ఏకంగా 5,000 సంవత్సరాలు మనము నియాండర్తల్స్ ఇద్దరం కలిసి సుదీర్ఘ ప్రయాణం చేసినట్టు చెప్పారు. సో వాళ్ళిద్దరి మధ్య సంపర్కంతో కూడా మనకి నియాండర్తల్ హ్యూమన్ మన దగ్గర వాడే అని తెలుస్తుంది. సో నియాండర్తల్ మన పురుషునికి ఆధునిక స్త్రీకి మధ్యనే లైంగిక సంపర్కం జరిగినట్టు కూడా జన్యు విశ్లేషణ చెప్తుంది. నియాండర్తల్ మానవుడు బాహ్యంగా 1,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయినా కూడా అతను అందించిన జెనెటిక్ మెటీరియల్ ఇప్పటికే మనలో చిరంజీవిగానే ఉన్నాడు. ఈ విషయం మనకు కరోనా టైం వచ్చినప్పుడు కూడా మనకు నిర్ధారితమైంది. కరోనా
వచ్చినప్పుడు మోర్టాలిటీ రేట్ తక్కువ ఉండడం, ఎక్కువ మందికి ఎఫెక్ట్ కాని వాళ్ళలో ఈ నియాండర్తల్ జీన్ గమనించినట్టు చాలా మంది సైంటిస్టులు చెప్పారు. సో అతను ఎప్పుడో బాహ్యంగా లేకపోయినా కూడా నియాండర్తల్ మన జీన్స్ లో, మన ప్రతి కణంలో కూడా నియాండర్తల్ మనిషి నిలిచి ఉన్నాడు. ఇది నియాండర్తల్ హ్యూమన్స్ కలిసి జీవించిన నాటి ఊహా చిత్రము. ఇతనికి చెందిన కొన్ని కెరటిన్ జీన్స్ కొన్ని మనకు తెలుస్తున్నాయి. ఇతడు యూరోపియన్. సో మనము ఈ ఆస్ట్రలోపిథికస్, హోమో హ్యాబిలిస్ ఎరెక్టస్, హోమో నియాండర్తల్ చూసుకున్నప్పుడు వరల్డ్ లో యూరోపియన్ ఏరియాలనే మనకు నియాండర్తల్ సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ నియాండర్తల్స్ యూరోప్ లో ఉన్నట్టు తెలియదు, కానీ ఆఫ్రికాలో వాళ్ళకి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ ఎక్కువ దొరకలేదు మెయిన్ గా. ఇది ఇంత తీక్షణమైన చూపులు కనిపిస్తున్నాయి నియాండర్తల్ మ్యాన్ది. ఇతని కన్నా ప్రాచీనమైన ఇంకో హ్యూమన్ ని కనుక్కోవడం జరిగింది. అతన్నే డెనిసోవన్ హ్యూమన్ అని చెప్తారు. ఈ డెనిసోవన్ హ్యూమన్ అంటే చైనా, రష్యా, మంగోలియా సరిహద్దులో ఆల్టై పర్వతాలలో ఒక సైబీరియా వైపున్న గుహలో వాళ్ళని ఒక కనుక్కోవడం జరిగింది. ఈ దీంట్లో మళ్ళీ ఈ స్వాంతే బృందమే ఆ ఎముక నుంచి 70% మైటోకాండ్రియల్ డిఎన్ఏని వెలికి తీయగలిగారు. అది దొరికింది కూడా చాలా చిన్న ఎముక. అది మన చిటికన వేల్లో ఉన్న ఒక చిన్న ఎముక మాత్రమే దొరికింది, డెనిసోవన్. దాని నుంచి మనకు డెనిసోవన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఇది డెనిసోవన్ గుహ మనకు సైబీరియాలో ఉంటది. అందులో వాళ్ళు వెతికి తీసిన ఇది డెనిసోవన్ కి సంబంధించిన హ్యూమన్ పన్ను. ఇగో ఇంత చిన్న ఎముక నుంచి, చిటికన వేల్లో ఉన్న ఎముక నుంచి డెనిసోవన్ జన్యువుని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో 10 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలో ఈ 3 రకాల వారు తమ ఉమ్మడి పూర్వీకులతో భాగంగా కలిసి ఉన్నారు. ఎవరెవరు? హోమోసెపియన్స్, నియాండర్తల్స్ అండ్ డెనిసోవన్. తర్వాత 7,77,000 నుంచి 5,55,000 మధ్యలో డెనిసోవన్, నియాండర్తల్ ఉమ్మడి పూర్వీకులు ఆధునిక మానవుల పూర్వీకుల నుంచి వేరుపడ్డారు. సో కొన్ని వేల ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకోవడం కాకుండా వీళ్ళ మధ్యలో కూడా లైంగిక సంపర్కం జరిగింది అన్న ఎవిడెన్స్ మనం కనుక్కోవడం జరిగింది. ఇది డెనిసోవన్ సంబంధించిన ఒక పుర్రెతో రీకన్స్ట్రక్ట్ చేసిన పిక్చర్. ఇవన్నీ చూస్తే ఎంత అమాయకంగా ఉందో, కానీ మీరు చూడండి, వాళ్ళు ఆ టైంలో మనం బ్రాస్లెట్స్ వేస్తాం కదా, ఇప్పుడు ఆ బ్రాస్లెట్స్ తయారు చేసుకుని వేసుకున్నారు వాళ్ళు. అంత ఇంటెలిజెన్స్ కూడా ఉంటుండే వాళ్ళకి. సో దీన్ని బట్టి మనం తెలుసుకునేది ఏంటంటే, మానవ వలసల ప్రత్యేకత ఏంటంటే, ఒక చెట్టు తాలూకు ప్రధాన మూలం నుంచి పుట్టిన కొమ్మలు వేటికవి విడివిడిగా విస్తరిస్తాయి తప్ప అవి వాటికి సంపర్కం చెంది కొత్త కొమ్మలు పుట్టవు. అందుకే మనము హ్యూమన్ చరిత్రను చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా వంశవృక్షం వంశవృక్షం అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే డెనిసోవన్ల జన్యు వారసత్వం ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ దీనికి. వీటి డిఎన్ఏ మెలనీసియా దేశాలైన ఫిజీ, పాపువా న్యూగినియాలో ఆదివాసుల్లోనూ, ఆస్ట్రేలియా ఈశాన్య తీరానున్న దీవుల్లోనూ కనబడుతుంది. అంటే మనకు డెనిసోవన్స్ కనిపించింది మనకు సైబీరియాకి ఆస్ట్రేలియాకి ఎంత దూరం ఉంటుందో చూడండి. ఇది మనకు నియాండర్తల్స్, డెనిసోవన్స్ డివైడ్ కాకముందే మనకు ఒక హోమో హైబడెన్సిస్ అనే ఒక ప్రాచీన రకం మానవుడు ఉండే. ఇక్కడ నుంచి ఇలా డివిజన్స్ వచ్చినాయి. మనకి ఈ డెనిసోవన్ డిఎన్ఏ ఎక్కువగా మనకు పపువా న్యూ గినియాలో కనబడుతుంటది ఒక్కొక్కసారి. సో డెనిసోవన్స్ మనకి ఎక్కడ మన కేవ్ దొరికింది, డెనిసోవన్ కేవ్ అక్కడ సైబీరియాలో ఉంటే వాళ్ళు అక్కడ నుంచి ఇంత జర్నీ చేసి మనకు ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి పపువా న్యూ గినియా, అక్కడి నుంచి న్యూజిలాండ్, ఇట్లా ఆస్ట్రేలియా కూడా చేరుకునే దాకా ఉన్నాయి డెనిసోవన్స్. సో ఇదన్నమాట సంగతి. ఇది మనకు కామన్ ఆన్సెస్టర్ అయిన డెనిసోవన్ నియాండర్తల్ కి కామన్ ఆన్సెస్టర్ ఇడెల్బెర్గెన్సిస్ అని చెప్తారు. ఇది ఒక రకమైన మానవ రూపం. సో ఈ గర్ల్ డానీ గర్ల్ అని చెప్తారు. ఈమె స్పెషాలిటీ ఏంటంటే డెనిసోవన్ ఇంకా నియాండర్తల్స్ మధ్య సంపర్కంతో కలిగిన డానీ అని చెప్తారు. సో ఈ డెనిసోవన్ సార్ చెప్పండి సార్, చిన్న రిక్వెస్ట్, కొద్దిగా ఫాస్ట్ గా వెళ్తున్నారు అని మన. అవునా సార్? ఓకే సార్. సో ఈ డెనిసోవన్లకు ఉన్న జెనెటిక్ మ్యూటేషన్స్ వాళ్ళతో మనకి ఏం అవసరం అని అంటే, ఈ డెనిసోవన్లు అంత హైయెస్ట్ ప్లేస్ లో పుట్టారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఆక్సిజన్ లెవెల్ ఉన్నా కూడా వాళ్ళు బ్రతికే ఆస్కారం ఎక్కువ ఉంది. ఆ ఎన్విరాన్మెంట్ కి వాళ్ళు దానికి అడాప్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళ జీన్స్ ఈ మనకు టిబెట్ ప్రజల్లో ఎక్కువ కనబడుతుంటారు. వీళ్ళు టిబెట్ వాళ్ళు కూడా హై ఆల్టిట్యూడ్ లో ఉన్న వాళ్ళలో డెనిసోవన్ జెనెటిక్ మ్యూటేషన్స్ వీళ్ళలో కనబడుతుంటాయి. సో వాళ్ళు ఇచ్చిన మన జెనెటిక్ సంపుటితోటే
మనం ఇంకా సర్వైవ్ అవుతున్నాం అనమాట. మనం టిబెట్లో వెళ్ళి ఉండాలంటే మనం బతకలేము. అంత ఎత్తైన పర్వత ప్రాంతాలలో ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. దాంట్లో సర్వైవ్ కావాలంటే డెనిసోన్ జెనెటిక్స్ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు. సో ఇప్పుడు సాంకర్యమే నిజం, స్వచ్ఛత అనేది అబద్ధం అనే టాపిక్కి వెళ్దాం. మనలాంటి మనలాంటి ప్రాచీన సమాజంలో అన్నింటిలోనూ వర్ణ సంకరము, వర్ణ సంకర్యం గురించిన భావన ఉంది. మన మహాభారతాన్ని తీసుకుంటే దాంట్లో మొదటి నుంచి చివరి వరకు కదా ఏదో ఒక రూపంలో వర్ణ సంకర్యము దండలో దారంలో అంటిపెట్టుకునే ఉంటుంది. అందరి స్త్రీలు అన్ని రకాల పురుషుల వల్ల సంతానాన్ని కంటున్నారని కొండ చిలువ రూపంలో ఉన్న నహుషుని కథ ద్వారా మనకు తెలుస్తా ఉంది. ఇక కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విషాదగ్రస్తుడు కావడానికి కూడా వర్ణ సంకరమే కారణము. ఆ గీతలు మార్చేస్తూ తన విశ్వరూపం అనే పెద్ద గీతను ప్రదర్శిస్తాడు కృష్ణుడు. అది మనకు తెలిసినదే. సో నక్షుడిది కథ, కృష్ణుని విశ్వరూపం. భూగోళపు తెర మొత్తాన్ని ఆక్రమించుకొని కనిపించే అన్ని కూడా నామరూపాలు తెలియని ఎందరెందరో మనుషులు ఎక్కడెక్కడనో ఎడతెరిపి లేకుండా జరుపుతూ వచ్చిన సృష్టి కార్యం అనే ఒక మహా సాంకర్య దృశ్యమే కనబడుతుంది మనం ఎక్కడ చూసినా. నిన్న, నేడు, రేపు కూడా సాంకర్యం నిజము తప్ప ఈ ప్రాచీన డిఎన్ఏ విప్లవం జాతి స్వచ్ఛత గురించి ఉన్న ఊహల్ని పటాపంచలు చేసింది. అంత సంబంధం కలిగిన మానవ కుటుంబం మన ఊహకందిన అనేక మార్గాలలో నిర్మాణమైందని తెలిసింది. సో గతం అనేది ఖచ్చితంగా వర్తమానానికి దారితీస్తున్న నా హామీ ఏ దశలోనూ కనబడలేదు ఈ జెనెటిక్ మిషన్. నడుస్తూ నడుస్తూ ఉన్న సడన్ గా మార్గం మూసుకుపోవడం అంటే డెడ్ ఎండ్ కావడం, మళ్ళీ ఒక కొత్త మార్గం తెరుచుకోవడము, దాంతోటే మానవ చరిత్ర మొత్తం నడుస్తా జరిగింది అనమాట. సో ఇది మనం చూస్తే జెనెటిక్ మ్యూటేషన్స్ అన్ని చూస్తే ఎక్కడ కూడా మనకు ప్యూర్ జా ఒక ప్యూర్ జెనెటిక్స్ ఉన్నట్టు ఎక్కడ కూడా మనకు కనబడదు మనకి. సో ప్రపంచంలో ఎన్ని రకాల మార్పులు, ఎన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ తోటి ప్రపంచం అంతా ఇప్పుడు నిండిపోయి ఉన్నది. సో ఒకప్పుడు ఇప్పుడు ఒక ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళకి గతంలో ఆ ప్రదేశంలో నివసించిన వాళ్ళే పూర్వీకులు అని ఖచ్చితంగా చెప్పగల పరిస్థితి కానీ, జన్యుశాస్త్రానికి సంబంధించినంత వరకు జాతి అనే విషయమే లేనే లేదని మనకు ఆడమ్ రూథర్ఫర్డ్ చెప్తాడు. పైకి నలుపు, తెలుపు తేడాలతో కనిపించే ఇద్దరు వ్యక్తుల్లో కన్నా, ఇద్దరు నలుపు రంగులో ఉండే వ్యక్తుల్లోనే జన్యుపరమైన భిన్నత్వం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మనం అపియరెన్స్‌లో బయటకు చూస్తే ఇద్దరు ఒకే రకంగా కనిపిస్తున్న అన్న వాళ్ళలోనే జెనెటిక్ మ్యూటేషన్స్ చాలా ఎక్కువగా జరుగుతుందని ఈ మనకి ఆడమ్ రూథర్ఫర్డ్ ఆయన జెనెటిక్ స్టడీ వల్ల తెలియజేయగలిగారు. సో ఇది హోమోసేపియన్. ఇప్పుడు మనం ఉన్న మనుషులు అంటే ఒకరు కాదు, మనలో రకరకాల జెనెటిక్ మ్యూటేషన్స్ జరిగి ఎంతో మంది మానవుల జీన్స్ మనం క్యారీ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి కణంలో కూడా. ఇప్పుడు మనం ఎంత అభివృద్ధి చెంది ఎంత ఆ, ఆ, అన్ని రోగాలకు తట్టుకోవడానికి నిలబడడానికి కూడా కారణం ఈ ఇన్ని రకాల మానవం. కాలంలో వెనక్కి వెళ్తున్న కొద్దీ జన్యు వారసత్వాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరితో పంచుకొని ఉన్నామని, ఆ విధంగా మనందరం ఏదో ఒక మేరకు బంధువులమే అని అర్థమవుతుంది. మన డిఎన్ఏ మనందరినీ ఒకటిగా ముడివేస్తుంది ఇది. ఇప్పటి వరకు మనకు తెలిసిన నియాన్డెర్తల్, డెనిసోవన్, ఆస్ట్రలోడెనిసోవన్, హోమోసేపియన్స్ అనే 4 రకాలే కాకుండా ఇండోనేషియాలో ఇంకో రకమైన హ్యాబిట్స్ ఫ్లోరెన్సిస్ అని చెప్తారు వాళ్ళని. 5వ రకాన్ని కూడా డేవిడ్ రైక్ వాళ్ళు కనిపెట్టారు వీళ్ళు. సో ఇది ఇప్పుడు చెప్పండి, హూ ఆర్ యూ ఫుల్లీ హ్యూమన్? నియాండర్తల్ హ్యూమన్స్ ని అడుగుతున్నారు. సో ఇంతమంది జెనెటిక్ ఇంతమంది పూర్వీకులు మనకు వాళ్ళ జీన్స్ ని వారసత్వంగా మనకు సంక్రమిస్తే ఈరోజు మనం ఇక్కడుండి ఈ ప్రదేశం నాది, నేనే గొప్పవాణ్ణి, నాకంటే మించిన వాళ్ళు లేరు, నా రంగే గొప్పది, మిగతా వాళ్ళందరూ నాకు దేనికి సరిగా అనుకోవడం అనేది ఆ, చాలా అపోహ మాత్రమే. ఇది ఇండోనేషియాలో వాళ్ళకి కనుక్కున్న కొత్త జీవం, అది హోమో ఫ్లోరెన్సిస్ అని చెప్తారు. ఈయన చాలా పొట్టిగా ఉండేది. ఎందుకు పొట్టిగా ఉండేది అనేది కూడా జెనెటిక్ లో వాళ్ళు స్టడీ చేసి చెప్పారు. సో ఇంత ఇంత వేరియేషన్స్ ఉంది. 9 మంది 10 మంది ఇంకా రీసెర్చ్ చేస్తుంటే ఎంతమంది హ్యూమనాయిడ్స్ ఉన్నారు, ఇంకా హోమోసెపియన్ తోటి ఎంతమంది వస్తున్నారు అనేది ఇంకా ఇది విధంగా తెలియదు. రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇన్ని ఉన్నా కూడా, ఇది ఎన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నా కూడా ఇప్పటికి కూడా దేవుడు మనిషితో సహా ఇక్కడున్న రకరకాల జీవుల్ని శిల్పాలు చెక్కినట్టు చెప్పి ఇదే రూపంలో సృష్టించాలని చాలా మంది మళ్ళీ నమ్ముతుంటారు. అది జరుగుతున్న విషయమే. అయితే జీవం అనేది కాలం వెంబడి నిరంతరం మార్పులకు లోనవుతూనే ఉంటుంది. మార్పులకు లోను కానిది మృత జీవులు మాత్రమే అని చార్లెస్ డార్విన్ నిక్కచ్చిగా ఎప్పుడు చెప్పాడు.
సో 60 లక్షల ఏళ్ల క్రితం వేరుపడిన చింపాంజీలు మానవుల మధ్య లైంగిక సంకర్షణ అంటే మనకు ఊహకే కంపరం కలిగించే ఉంటది. కానీ అది అసాధ్యం కాదు అని సైంటిస్ట్ రూథర్ఫర్డ్ చెప్పారు. అదే 10 లక్షల సంవత్సరాల క్రితం వేరుపడిన శరీరాకృతులు కలిగిన వేల ఏళ్ళుగా ఒకరికొకరు దూరంగా ఉన్నా కూడా ఎక్కడెక్కడ మనుషుల మధ్య లైంగిక సంపర్కం పునరుత్పత్తి సాధ్యమైందని మనకి ఇప్పటికీ తెలిసిపోయింది. సో 1,00,000 సంవత్సరాల క్రితం ఆ, ఆరు ఆరు హ్యూమన్ స్పీసీస్ ఉంటుండే. హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తల్సిస్, ఫ్లోరెన్సిస్, డెనిసోవన్స్, హోమో లుజెన్సిస్, వీళ్ళందరూ. సో ఇదంతా కూడా మన ఇంటర్మిక్స్డ్ జెనెటిక్ మ్యూటేషన్ లో ఒక్కొక్కరికి కలిసి తెలుసుకున్నాం. ఇది ఇంకో కొత్త రకం హోమో లోంగి అని చైనాలో ఐడెంటిఫై చేశారు రీసెంట్ గా 2017-2018. సో ఇది అన్నమాట. ఇకపోతే అమెరికాకి వచ్చినప్పుడు అమెరికాలో ఉన్న ఆదివాసులు వాళ్ళకు అజ్ఞాత యురేషియన్లకి ఏం సంబంధం అంటే యూరోప్లోకి అంటే పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం దాటి యూరోప్ నుంచి అమెరికాకి ఎట్లా వెళ్ళిండు అన్నది ఈ చాప్టర్లో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. సో పసిఫిక్ ఆర్కిటిక్ సముద్రాలలో రష్యాలోని సైబీరియా, ఉత్తర అమెరికాలోని అలస్కాలను కలుపుతూ ఒక భూవారధి ఉండదు. దాన్ని బేరింగ్ జలసంధి లేదా బేరింగ్ భూవారధి అని చెప్తారు. 15,000 ఏళ్ల క్రితం తూర్పు ఆసియాకు చెందిన జనం ఈ బేరింగ్ భూ భారతిని దాటి ఉత్తరాన అమెరికాకి చేరుకున్నారు. అట్లా చేరుకుంటే మనకి ఏమనిపిస్తుంది? అయితే ఏషియాలో ఉన్న పీపులే అంటే చైనాలో ఉన్న వాళ్ళు, ఈస్ట్ ఏషియాలో ఉన్న వాళ్ళు మనకి అమెరికాలో కనబడారు. కానీ అమెరికాలో విచిత్రంగా వీళ్ళకి సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ అక్కడ కనబడలేదు. వీళ్ళు దాటనైతే దాటి కానీ ఆ దాటే సమయంలో మధ్యలో ఏదో జరిగింది అనమాట. సో అమెరికా ఆదివాసుల్లో తూర్పు ఆసియా జన్యు వారసత్వాన్ని గుర్తించారు. తీరా తాజాగా అభివృద్ధి చేసిన 4 జనాల బృందాల తులనాత్మక జన్యు పరీక్ష అనే పద్ధతి ద్వారా చూస్తే చాలా ఆశ్చర్యాలు, ప్రశ్నలు, తికమకలు ఎదురైనాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది బేరింగ్ జలసంధి. మనకి ఇటు పక్కకు ఆసియా ఉంటుంది, ఆసియా ఖండము, రష్యా, ఇది అలస్కా, అమెరికాని కలిపి మధ్యలో ఇంత సముద్రమే ఉంది. ఈ సముద్రం దాటుకుంటూ ఎట్లా వెళ్ళారంటే 14,000 సంవత్సరాల క్రితం ఇదంతా మంచుతో కప్పబడి ఉన్నప్పుడు ఈ భూభాగం అంతా కూడా పైకి వచ్చేది, కొంచెం దాటడానికి వీలుగా ఉంటే అట్లాంటి టైంలోనే ఈ ఏషియన్స్, తూర్పు ఏషియన్స్ ఇక్కడ నుంచి నార్త్ అమెరికాకి రావడం అంటే జరిగింది. సో యురేషియాకి చెందిన ఒక అజ్ఞాత ప్రాచీన జనాభాని గుర్తించడం కూడా దీంట్లో ఒకటి. ఎందుకంటే ఆశ్చర్యం దాన్ని బట్టింది. అమెరికా ఆదివాసుల పూర్వీకులలో ఒక ప్రాచీన మిశ్రమం అనే ఒక లెటర్లో, ఒక పత్రికలో వాళ్ళు డేవిడ్ రైక్ ఏమని చెప్పిందంటే ఆ, ఆసియా అమెరికాల మధ్య ఉన్న బేరింగ్ భూవారధి దాటి తూర్పు ఆసియన్లు అమెరికాలోకి వెళ్ళడానికంటే ముందే యూరోపియన్లతోటి జన్యు సంబంధం పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ తూర్పు ఆసియా జనాలకు అమెరికా ఆదివాసులకు ఆ, లోతైన జన్యు సంబంధం ఉన్నట్టు ఈ సరళీకృత విధానం చెప్తుంది. అంటే ఈ ఏషియన్స్ బేరింగ్ జలసంధి దాటి అమెరికాకి వచ్చే లోపలనే వాళ్ళు ఈ ల్యాండ్ మీదనే మళ్ళీ యాన్షియంట్ యాన్సెస్ట్రల్ యూనిట్ తోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయినట్టు తెలిసింది ఇట్లా. సో ఈ బేరింగ్ జలసంధిలో ఫస్ట్ ఇనిషియల్గా ఇది దాటి ఇటు వచ్చారు. కానీ ఈ మధ్యలోనే మనకి జెనెటిక్ మ్యూటేషన్స్ తోటికి A2, B2, C1A, C1, C2 అని ఈ జెనెటిక్ మ్యూటేషన్ జరగడం జరిగింది. ఆ తర్వాత మూడోసారి వాళ్ళు జెనెటిక్ మ్యూటేషన్ అయిన ప్రజలు మళ్ళీ అలస్కా నుంచి తీర ప్రాంతాల గుండా సౌత్ అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మూడోసారి బ్యాక్ మైగ్రేషన్, ఇక్కడ మ్యూటేషన్ జరిగిన తర్వాత C1A పీపుల్ మళ్ళీ ఇటు నుంచి బ్యాక్ రావడం జరిగింది, మళ్ళీ ఏషియాకి రావడం. ఇక్కడ ఫోర్త్ టైము మళ్ళీ ఏషియా నుంచి మళ్ళీ అమెరికాకి రావడం. ఇట్లా సవ్య అపసవ్య దిశల్లో కలవడం వల్ల చాలా జెనెటిక్ మ్యూటేషన్ అనేది మిక్సప్ అయిపోయింది దీంట్లో. సో ఇది 3 పాపులేషన్ స్టడీ ద్వారా ఏం తెలిసిందంటే ఇది అన్నిటికీ లాస్ట్కి చివరికి ఏమని తెలిసిందంటే 15,000 సంవత్సరాల క్రితం ఉత్తర యురేషియాలో ఒక జనాభా ఉండేది. అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ పీపుల్ రాకముందే ఉత్తర ఏషియాలో ఒక జనాభా ఉండేది. ఆ జనాభాలో కొంతమంది సైబీరియా మీదుగా తూర్పుకు ప్రయాణించి వారి ద్వారా జన్యు వారసత్వం పొందిన జనాలు తర్వాత బేరింగ్ భూభారతిని దాటి ఉత్తర అమెరికాలో వెళ్ళినట్టు తెలిసింది. వీళ్ళనే ఆన్షియంట్ నార్త్ యూరేషియన్స్ అంటారు. ఇక్కడ చూసారు కదా, ఇది వీళ్ళు దాటే ముందు ఇది ఏషియన్ పీపుల్, వీళ్ళు ఇక్కడ దాటే ముందు ఈ నార్త్ సైబీరియన్ పీపుల్ ఉండే. ఈ జనాలు కలిసి యాన్షియంట్ నార్త్ యూరేషియన్లు అని ఒక కొత్త గ్రూప్ తోటి వాళ్ళు కలిసిమెలిసిగా ఉండి వాళ్ళతోటి జరిపిన జెన్ని మ్యూటేషన్ తోటి
వాళ్ళు ఈ బేరింగ్ భూ భారతిని దాటి అమెరికాలోకి రావడం జరిగింది. అందుకే వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, క్లారిటీ లేదు. బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? అవును హలో సార్, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. హలో క్లియర్ గానే ఓకే ఉంది సార్, సార్. క్లియర్ అయింది సార్. ఓకే. సో ఈ ఏషియన్స్ ఇక్కడి నుంచి బేరింగ్స్ అన్ని దాటినా కూడా ఈ యాన్షియంట్ నార్త్ యురేషియన్స్ వాళ్ళ జీన్స్ వల్ల అమెరికాలో ఉన్న వాళ్ళు యూరోప్ వాళ్ళకి దగ్గరైందని తేలింది మనకి. సో సైబీరియాలో ఉన్న ఆదివాసీ జనాలు మొదటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కాదని తెలిసింది. మంచు యుగం ముగిసిన తర్వాత తూర్పు ఏషియాలోని మరింత సురక్షితంగా ఉన్న ప్రాంతాల నుంచి సైబీరియాకి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళకి తెలిసింది. సో దీన్ని బట్టి ఆదివాసులు అనే వర్ణన అనే ముందు కొంచెం జాగ్రత్త వహించాలని జన్యు శాస్త్రజ్ఞులు మనకి హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా సరే ఇప్పుడు ఆదివాసులు అనుకుంటున్న వాళ్ళు మొదటి నుంచి అక్కడే ఉన్నారని చెప్పడానికి అయితే వీల్లేదు. ఇప్పుడు 15,000 సంవత్సరాల క్రితం ఉత్తర ఆసియా ఒక ప్రాచీన జనాభా ఉండేవారని తెలుసుకున్నాం కదా. వీళ్ళనే యాన్షియంట్ నార్త్ యురేషియన్స్ అని చెప్తారు. వీళ్ళతోటే మనకి 40% జెనెటిక్ మెటీరియల్ ఇటు అమెరికాకి, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాకి, మధ్యలో మనకి ఇరాన్ వైపు కూడా వెళ్ళింది ఇది సౌత్ ఈస్ట్ జీన్స్. సో వీళ్ళే యాన్షియంట్ నార్త్ యురేషియన్స్ అని చెప్తారు. వీళ్ళు ఇప్పుడు లేరు, కానీ వీళ్ళ జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ మెటీరియల్ మాత్రం, జన్యు సంపుటి మాత్రం మనకి అమెరికాకి, ఆఫ్రికాకి వీళ్ళందరికీ స్ప్రెడ్ అయింది. ఇది మెయిన్గా యూరోప్లో మిక్సప్ అయిపోయింది అనమాట. మనకి సైబీరియా దాటి అమెరికాకి వెళ్లే ముందే ఈ యాన్షియంట్ నార్త్ యురేషియన్స్ తోటి మిక్సప్ జరగడం జరిగింది. ఇవన్నిటిని గుర్తించడానికి మనకు మాల్టా అనే ఏరియాలో ఒక బాలునికి సంబంధించిన ఎముకను దొరికింది. ఆ సైబీరియాలో ఉన్న మాల్టాలో దొరికింది, కానీ జన్యురీత్యా ఈ మాల్టా బాలుడు యూరోపియన్లకు, అమెరికా ఆదివాసులకు అత్యధిక సంబంధం ఉన్న ఆ సైబీరియాలో ఉంటున్న ఎక్కడైతే దొరికిందో అక్కడ వాళ్ళకి మాత్రం ఈయనకు సంబంధం లేదు. సో ఈయన ఎక్కడి నుంచో సైబీరియాకు వచ్చి ఉంటాడు ఈయన. సో దీన్ని విశ్లేషణ చేస్తే మనకు తేలింది ఏంటంటే, ఈ మాల్టా బట్టి ఏమని తేలిందంటే, ఇది జెనెటిక్గా మనకు నేటివ్ అమెరికన్స్కి, అక్కడ ఉంటున్న సెంట్రల్ ఏషియా వాళ్ళకి, సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళకి, యూరోప్ వాళ్ళకి, ఐసేజ్ వెస్టర్న్ యురేషియన్లకి ఎక్కువ సంబంధం ఉంది ఈయనతో, ఈ మాల్టా బట్టి. సో ఇతను కూడా హంటర్ గ్యాదరర్ అయ్యి ఉంటాడు. ఈయన మామూలుగా ఈ మాల్టా ఏరియాలకు రివర్స్ మైగ్రేషన్ ద్వారా వచ్చి ఇక్కడ నుంచి ఆయన జెనెటిక్ మెటీరియల్ని మనకి అమెరికా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కాకుండా ఇంకొక బేసల్ యురేషియన్ అనే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఈ మధ్య కనుక్కోవడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, శాఖోపశాఖలుగా చెప్పిన ఒక కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు మనం క్యాజువల్గా వంశవృక్షం అనే మాటను వాడుతుంటాం, కానీ మనకు ఆధునిక మానవుల మధ్య సంబంధం చెప్పుకునేటప్పుడు మాత్రం ఈ చెట్టు పొలిక ఎప్పటికీ సరిపోదు. ఎందుకంటే ఒక చెట్టు నుంచి పుట్టిన శాఖలు ఉపశాఖలుగా విస్తరిస్తాయి తప్ప వాటి మధ్య అవి కలవవు. కానీ మనిషి యొక్క చరిత్రను చూసినప్పుడు మాత్రం అది ఒక మూలం నుంచి విడిపోయి మధ్య మధ్యలో మళ్ళీ కలిసి, మళ్ళీ విడిపోయి, మళ్ళీ కలవడం, ఇది ఈ విధంగా అంటే ట్రైల్ టైప్ అని చెప్తారు. అంటే తడికల అల్లికల లాంటి ఒక నమూనా అవసరమైంది ఈ జెనెటిక్ స్టడీ చేయడం. కాబట్టి ప్రపంచ మానవ వంశవృక్షం ఎంత సంకీర్ణంగా ఉంటుందంటే, ఎంత అనూహ్యంగా ఉంటుందంటే, మనం బాగా దూరానికి వెళ్ళినంత కొద్దీ ఈ భౌగోళికంగానే కాకుండా అనేక విధాలుగా ఏమాత్రం సంబంధం కనిపించని యూరప్ దేశాల జనాలకు, చైనా, జపాన్ వంటి దేశాలకు సంబంధం ఉన్నట్టు తేలింది మనకు. సో మనం అన్నట్టు ఎప్పుడు కూడా హ్యూమన్ హిస్టరీని చెప్పేటప్పుడు ఇట్లా వంశవృక్షం అన్నది మనకి ఎప్పుడు కూడా పనికిరాదు. అంటే దాంతో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, జెనెటిక్ స్టడీ చేసినప్పుడు వీళ్ళతోటి వీళ్ళకు మధ్య మధ్యలో సంక్రమణం ఎక్కువ ఉండి జెనెటిక్ మ్యూటేషన్స్ జరగడం వల్ల ఈ ఆఫ్రికా, సౌత్ యూరప్, ఏషియన్స్, పసిఫిక్, అమెరికన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ తడికల రూపంలో మల్టిపుల్ కమ్యూనికేషన్ ఈ హోమో గ్రూప్లో ఉండడం వల్ల ఇప్పుడు మనం హోమోసేపియన్ అన్న స్టేజ్కి వచ్చినామని నిర్ధారణ అయింది. సో ఆ దశకు చెందిన ఈ బేసల్ యురేషియన్స్ అనేది పశ్చిమ ఆసియాకు చెందిన ఒక అజ్ఞాత జనాభా అని తేలింది. ఇది అయోసిఫ్ లజార్డిస్ అనే ఒక సైంటిస్ట్ 4 పాపులేషన్ టెస్ట్ ద్వారా చేస్తే దీన్ని కనుక్కోవడం జరిగింది. ఆయన చేసిన ఇది లజార్డిసినా ఆయన చేసిన ప్రయోగంలో ఇదే 4 పాపులేషన్ టెస్ట్ అని చెప్తారు. ఒక పాపులేషన్ చూసుకున్న తర్వాత మనకు ఏబిసిడి అనే పాపులేషన్ వచ్చినప్పుడు మధ్యలో మనకు తెలియని ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు దాన్ని ఈ 4 పాపులేషన్ టెస్ట్ చేస్తే మనకు తనకు అనుకునేది ఏంటంటే, ఇంకొక జెనెటిక్ మెటీరియల్ మనకు కనబడుతుంది. అది 40 to 50% యాన్షియంట్ నార్త్ యురేషియన్స్ ఇచ్చినంత జెనెటిక్ మెటీరియల్ వీళ్ళు ఇచ్చారు. సో వీళ్ళనే బేసల్ యురేషియన్స్ అని చెప్పారని తెలియజేయడం జరిగింది.
సో ఇది ఇంత పెద్ద ట్రయల్ జెనెటిక్ హిస్టరీ హ్యూమన్స్ చూసుకుంటే, దీంట్లో బేసల్ యూరేషియన్స్ ఇచ్చిన జెనెటిక్ మెటీరియల్ చాలా పెద్దది. సో ఈ బేసల్ యూరేషియన్స్ కూడా ఒకప్పుడు హంటర్ గ్యాదరర్స్, అంటే వేట ఆహారాన్ని కోసం వాళ్ళు ఏరియాలు 900 కిలోమీటర్ 9000 కిలోమీటర్లు అట్లా ప్రయాణం చేసి అక్కడికి చేరుకునేవాళ్ళు. సో ఇది కూడా బేసల్ యూరేషియన్స్. వీళ్ళ నుంచే మనకు ఆఫ్రికన్స్ కానీ మనకి ఏషియన్స్ డివిజన్ వచ్చింది. ఈ బేసల్ యూరేషియన్లకు చెప్పడానికి మనకు అవసరమైన వాళ్ళు నతూఫియన్లని ఇంకొక ట్రెడిషన్ నుంచి వాళ్ళు కనుక్కున్నారు వాళ్ళు. ఇది నతూఫియన్లకు సంబంధించిన కాలం. వాళ్ళే ఫస్ట్ బేసల్ యూరేషన్స్ నతూఫియన్ల కాలంలో వాళ్ళే ఫస్ట్ మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లు నిర్మించుకున్నారని కూడా తెలియంది. సో ఇప్పుడు మంచు యుగానికి వస్తే, ఈ మంచు యుగాన్ని తరిస్తూ అంతరిస్తూ ఎంత దూరం వెళ్ళారు అన్నది వివరిస్తూ మనకు శ్రీశ్రీ రాసిన పద్యం నుంచి స్టార్ట్ చేస్తారు సార్. సో ఇది మంచు యుగము. మంచు ప్లేట్లు జరిగిన తర్వాత దీన్ని 5 ఘట్టాలుగా నిర్వచిస్తారు మంచు యుగంలో ఉన్నది. అందులో మొదటి ఘట్టము ఆధునిక మానవులు పశ్చిమ సైబీరియాలోని రొమేనియాలో ప్రవేశించడం మొట్టమొదటిది. ఇది జరిగి దాదాపు ఇప్పటికి 45,000 నుంచి 40,000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ తొలి ఆది మానవులు ఏం చేశారంటే ఎక్కువ 45,000 సంవత్సరాల తర్వాత 40,000 సంవత్సరాల తర్వాత వాళ్ళు అంతరించిపోవడం జరిగింది. ఈ అంతరించిపోవడానికి కారణం ఏంటని చూస్తే, ఇటలీకి నేపుల్స్ దగ్గరలో ఉన్న ఒక అగ్నిపర్వతం బద్దలు కావడం, దానివల్ల మనకి యాష్ స్ప్రెడ్ కావడం, వాతావరణానికి సంబంధించి మంచు ఎక్కువ ఫామ్ కావడం వల్ల వాళ్ళు బతకడానికి అవకాశమైన ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు అంతరించిపోవడం జరిగింది. సో వీటితో పాటు వాళ్ళ అక్కడ ఉన్న నియాండర్తల్స్ జనము అంతే నాటకీయంగా ఆధునిక మానవులు కూడా సడన్ గా అంతరించిపోవడం జరిగింది 40,000 సంవత్సరాల క్రితం. అది మొదటి ఘట్టం. రెండో ఘట్టం వచ్చిన తర్వాత వేట ఆహార సేకరణ చేసే జనాలు వీళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు 37,000 సంవత్సరాల నుంచి 34,000 సంవత్సరాల మధ్య జీవించే ఉంటారని అంచనాకు వచ్చారు. ఈ నేపుల్స్ సమీపంలో అగ్నిపర్వతం బద్దలై తర్వాత కాలంలో యూరోప్ అంతటా అరిగ్నేషన్ రకానికి చెందిన రాతి పరికరాలు వ్యాప్తి చెందినట్టు పురావస్తు శాస్త్రంలో ధృవీకరించారు. అంటే ఈ వచ్చిన పీపుల్ వాళ్ళు వాడిన వస్తువులను బట్టి వీళ్ళని అరిగ్నేషన్ రకంగా గుర్తించారు రెండవ ఘట్టం ప్రకారం. సో అరిగ్నేషన్ పీపుల్ యూరోప్ అంతా కూడా ఇట్లా స్ప్రెడ్ అయిపోయినారు. ఇవన్నీ అరిగ్నేషన్ కాలం నాటి ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళ ఇల్లు చూసుకున్న ఇది చూడండి మీరు. అరిగ్నేషన్ కాలంలో వాళ్ళు ఇది ఒక పిల్లన గ్రోవి 37,000 సంవత్సరాల క్రితం వాళ్ళ కాలంలో నివసించిన మ్యామత్ కి సంబంధించిన స్టోన్ స్కల్ప్చర్, సింహం లాంటి జంతువుకు సంబంధించినవి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వేసిన పెయింటింగ్స్, వాళ్ళు నెక్లెస్ కూడా వేసుకున్నది చూడండి ఎంత అందంగా చేసుకున్నారో వాళ్ళు. ఇది అరిగ్నేషన్ టైప్. వాళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ చిన్న చిన్న రాతి పనిముట్లు. ఇక మూడో ఘటానికి వచ్చినప్పుడు వీళ్ళని గ్రవేషియన్ కు సంబంధించిన సంస్కృతి అని చెప్తారు. ఇది 33,000 నుంచి 22,000 ఏళ్ల సంవత్సరాల మధ్యలో జరిగింది. వీళ్ళు కూడా స్త్రీ ప్రతిమలు, వాద్య పరికరాలు, గుహ చిత్రాలు ఎన్నో చూపించారు. వీరు చాలా వరకు యూరప్ వేట ఆహార సేకరణ జనానికి చెందిన జన్యు సంతత్వమే కలిగి ఉన్నారు. వీరే పశ్చిమానికి వ్యాపించి 35,000 సంవత్సరాల క్రితానికి చెందిన అరిగ్నేషన్ జనానికి స్థానభ్రంశం కల్పించారు. ఎవరు? ఈ గ్రవేషియన్ సంబంధించిన కల్చర్ వాళ్ళు అరిగ్నేషన్ జనాలను స్థానభ్రంశం కల్పించారు. సో వీళ్ళది ఎట్లున్నదంటే, వీళ్ళది చూడండి, ఇది హ్యూమనాయిడ్ శిల్పాలు. ఇది మ్యామత్ కొమ్ము మీద వాళ్ళు చేసిన గీతలు. వీళ్ళు కూడా నెక్లెస్లు తయారు చేసుకోవడం, డ్రెస్సులు వేసుకోవడము, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయడం జరిగింది గ్రావేషన్స్. ఇక నాలుగో ఘట్టానికి వచ్చినప్పుడు ఈ మెగ్దలీనియన్ అనే జనము ఈ గ్రేవేషియస్ జనానికి స్థానభ్రంశం చెందించారు. కానీ కాకపోతే అక్కడ చూస్తే విచిత్రం ఏంటంటే, ఈ మూడోసారి వచ్చిన మెగ్దలీనియన్ జనాలు అంతకుముందు ఉన్న అరిగ్నేషన్ రకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళు. సో ఇది ఎట్లా జరిగింది అంటే, అరిగ్నేషన్ వాళ్ళు కంప్లీట్ గా అంతరించిపోలేదు. వాళ్ళు అక్కడక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ మెగ్దలీనియన్ లాగా కన్వర్ట్ అయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇది మెగ్దలీనియన్ సంస్కృతిలో వాళ్ళు ఇంకా ఫైన్ గా స్కల్ప్చర్స్ చెక్కడము, పెయింటింగ్స్ వేయడము. చూడండి, మెగ్దలీనియన్ సంస్కృతిలో వాళ్ళు ఎముకతో చేసిన సూదికి ఇక్కడ బొక్క కూడా ఉంది. ఇంత మంచి ఆర్టిస్టులు
ఇంత ఫైన్ తోటి చేసుకుంటూ 37,000 సంవత్సరాల క్రితం ఉంటుండేవి. సో దీన్ని బట్టి ఏంటంటే అరిగ్నేషన్ జనాలు పూర్తిగా అంతరించలేదని, మంచు యుగం చివరన తిరిగి పెద్ద ఎత్తున వ్యాపించడానికి ముందు బహుశా పశ్చిమ యూరప్‌లోని కొన్ని ప్రదేశాలకు పరిమితమై ఉంటారని డేవిడ్ రైట్ చెప్తారు. సో ఐదో ఘట్టం వచ్చేసి 14,000 ఏళ్ల క్రితం జరిగింది ఇది. దీంట్లో నైరుతి యూరప్ నుంచి మొక్కలు, జంతువులతో పాటు వచ్చిన జనాల డిఎన్ఏని వాళ్ళు చేశారు. అక్కడ మిగ్దలీనియన్ సంస్కృతిని స్థానభ్రంశం చెందించారు వీళ్ళు. వీళ్ళు మెయిన్‌గా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళని చెప్తుంటారు. సో వీళ్ళు స్ప్రెడ్ అవుతున్న కొద్దీ వ్యవసాయం డెవలప్ అవ్వకుండా వచ్చింది. దాంతోపాటు మెగ్దలీనియన్ సంస్కృతి కూడా స్థానభ్రంశం చెందడం జరిగింది. ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్ మనకు. జన్యు చరిత్రను తిరిగి రాసిన వ్యవసాయ విప్లవం. ఆహార పుష్కలత్వానికి, జనాభా అభివృద్ధికి కారణమైన వ్యవసాయము ఇది డెవలప్ అయ్యి మనకు కేవలం 11,000 నుంచి 12,000 సంవత్సరాలే అవుతుంది. ఎంత విచిత్రం కదా! ప్రపంచం అంతా వ్యవసాయం బలపడిన సాక్ష్యాలు 10,000 సంవత్సరాల నుంచే కనిపిస్తున్నాయి. కుక్కని పెంపుడు జంతువుగా చేసుకోవడము 15,000 సంవత్సరాల క్రితం మొదలై ఉన్నది. సో వ్యవసాయం ఎందుకు మొదలైంది అనేది చాలా వివాదాస్పదమైన అంశము. బహుశా మధ్యప్రాచ్యంలో అది మొదలై ఖండాల మీదుగా ఇది వైరస్‌లా వ్యాప్తి చెందింది అని అంటారు. అది సరైన ఉపమానం కాకపోయినా కూడా యూరప్ విషయం చూస్తే వ్యవసాయం పుంజుకొని అక్కడి వాతావరణం చాలా వరకు అందుకు అనుకూలంగా ఉండడం వల్ల యూరోప్ వాళ్ళకి వెళ్ళిందని చెప్పారు. 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల వరకు ఉన్న వేట, ఆహార సేకరణ జనం వ్యవసాయ విస్తరణతో కొన్న ఊపిరితో మిగిలిపోయారు. అది 8,000 సంవత్సరాల క్రితం అప్పటి ప్రపంచ జనాభా 50 లక్షలు ఉంటే రోమన్ సామ్రాజ్య కాలానికి 625 నుంచి 476లో 25 కోట్ల జనాలైతే వేట, ఆహార సేకరణ జనం 20 లక్షల మేరకే మిగిలిపోయారు. అది కూడా విసిరేసినట్టు ఎక్కడెక్కడో దూరంగా మారుమూల ప్రాంతాల్లో మాత్రమే మిగిలిపోయారు. సో ఈ వ్యవసాయాన్ని పట్టుకొని వచ్చిన జనాలందరూ కూడా ఈ హంటర్ గ్యాదరర్స్ అంటే వేట, ఆహారం కోసం తిరుగుతూ ఉండే జనాలని స్థానభ్రంశం చెందించారు. వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ చరిత్రలో ఏకమైన తొలి మహత్తర విప్లవం వ్యవసాయం అవుతుంది. అది ప్రతి ఒక్కరిని తనకు ముందున్న ప్రపంచ దశను తిరిగి తీసుకువెళ్ళడానికి వీలు లేని విధంగా సమూలంగా మార్చివేసింది. గృహ జీవితాన్ని అలవాటు చేయడంతో పాటు మానవ సంస్కృతికి చివరికి మనిషి శారీరక లక్షణాలకు కూడా కొత్త రూపాన్ని ఇచ్చింది. వ్యవసాయం కోసం ఎక్కడెక్కడో మహా అరణ్యాలను నరికివేసే క్రమంలో ప్రాదేశిక అంటే టెరిటోరియల్ భావన బలపడి రాజ్యం అవతరణకు దారితీసింది ఈ వ్యవసాయ విప్లవం. చూడండి, ఇది 3000 బీసీలో ఈ యెల్లో కలర్లో ఉన్న వాళ్ళంతా కూడా హంటర్ గ్యాదరర్స్ ఉండే. ఒక్కసారి వ్యవసాయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ విసిరేసినట్టు ఎక్కడెక్కడో మిగిలిపోయింది. ఇక్కడ చిన్న చిన్న ఏరియాలలో మాత్రమే ఉన్నారు వాళ్ళు హంటర్ గ్యాదరర్స్. సో వాళ్ళతోటి మనకు అమైలేజ్ అనే ఒకటే దగ్గర ఉండడం వల్ల పాస్టరల్స్ పశువులను సాకడము, వాటితోటి పాలు తాగడం వల్ల లాక్టేజ్ అనే ఎంజైమ్ డెవలప్ అయింది. అది జెనెటిక్గా చూసుకుంటే ఈ ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అక్కడంతా వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని నిర్ధారణ అయింది. ఈ లాక్టేజ్ ఎంజైమ్ ఎంత ఇంపార్టెంట్ అంటే హ్యూమన్ డెవలప్ అవ్వడం. ఇంతకుముందు అనుకున్నాం కదా, హోమోఫ్లోరెసెన్స్ అన్న మనిషి చాలా పొట్టిగా ఉండడం, మిగతా వాళ్ళు గట్టిగా హైట్ ఉండడం. ఎందుకంటే ఈ లాక్టేజ్ తీసుకోవడం వల్ల బోన్స్ ఎక్కువ యాక్టివేట్ కావడము, బాడీ సైజ్ పెరగడము, పెల్విస్ అనేది కూడా వైడ్గా ఉండడము, నేరో కావడం అనేది జరుగుతూ ఉంటుంది లాక్టేజ్ పాలు ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి. సో ఇదంతా వ్యవసాయానికి సంబంధించింది, అగ్రికల్చర్. ఇది ఫెర్టైల్ క్రిసెంట్ అని చెప్తారు. సిరియా, డమస్కస్, టర్కీ ఏరియాలో ఉంటుంది. హైలీ ఫెర్టైల్ ఏరియా అని చెప్తారు. ఇది వ్యవసాయం, హంటర్ గ్యాదరర్స్ నుంచి వ్యవసాయం వచ్చిన తర్వాత ఎట్లా జనాలు మార్పు చెందారు అన్నది. ఓకే, ఇప్పుడు మనకు బ్లాండ్ హెయిర్, బంగారు కలర్ వర్ణం ఎట్లా వచ్చింది అని అనుకుంటే యూరోప్లో దానికి సంబంధించింది కూడా యాన్షియంట్ నార్త్ యూరేషియన్స్ నుంచే వచ్చినట్టు కనిపెట్టారు వీళ్ళు. ఈ యూరోపియన్స్కి అంతకుముందు యూరోపియన్స్ బ్లాక్ కలరే ఉంటుండే. ఈ కింద ఉన్న స్ట్రక్చర్ని చెద్దర్ మ్యాన్ అంటారు. ఈ చెద్దర్ మ్యాన్ బ్రిటిష్లో వాళ్ళు జెనెటిక్ మెటీరియల్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఈ రకంగా ఉండే బ్లాక్ కలర్ హెయిర్, బ్లాక్ కలర్. సో వీళ్ళకి ఈ వైట్ కలర్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే మళ్ళీ యాన్షియంట్ నార్త్ యూరేషియా నుంచే వీళ్ళకి బ్లాండ్ హెయిర్, లేత కలర్ చర్మం రావడం జరిగిందని నిర్ధారణ. ఇదంతా విన్న తర్వాత ఆధునిక మానవుల వ్యాప్తి విషయంలో మనకి ఈ డేవిడ్ రేక్ ఏమన్నా పోటీ పెడుతుందా,
యూరోప్ మీద ఏమైనా పక్షపాతం చూపిస్తున్నానన్న డౌట్ వస్తుంది. కానీ పుస్తకం మొత్తం చదివిన తర్వాత మనకు ఆయన ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్తాడు. ఆయనకేం ఎట్లా అంటే, వ్యవసాయానికి పశ్చిమ ఆసియాని పుట్టినలన్నీ నొక్కి వక్కానించిండు. వ్యవసాయమే నా అప్పటి పురోగతికి పరిశ్రమ కావడం అని చెప్పిండు. పశ్చిమాసియా నుంచి వ్యవసాయ జనాల ద్వారానే యూరప్కి జనాలు రావడం, జన్యు వారసత్వాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. అంతకుముందు యూరోప్లో జనాలు ఓన్లీ హంటర్ గ్యాదరర్స్ లెక్కనే ఉండేదని కూడా చెప్పాడు. కాబట్టి మనం ఆయన్ని నమ్మచ్చు అని చెప్తారు. సో ఇక్కడ ఒకటి మంచు మనిషి అని 1991లో ఆస్ట్రియా ఇటలీ సరిహద్దులో కనుక్కున్నారు. ఇన్నది ఇప్పటి వరకు ఆయన ఎంత స్టడీ చేశారంటే, ఈ కొందరు ఇవన్నీ ఈ జెనెటిక్ స్టడీ అంత పుక్కిడి పురాణం, దీన్ని నమ్మడానికి లేదు అని చెప్తారు. కానీ మీరు ఒకసారి ఈ మంచు మనిషికి సంబంధించిన స్టడీస్ అవుతే మనకి జెనెటిక్ మెటీరియల్ తోటి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో దీంట్లో తెలుస్తుంది. ఆయన ఏ టైంకి ఎక్కడున్నారు, ఎంత పైకి ఎక్కుతున్నాడు, ఆయనకు గాయం అంటే ఒక బాణం ఇస్తే బాణం దిగి ఎంతసేపు అయింది, బాణం దిగిన తర్వాత ఎన్ని గంటలకు అన్నం తిన్నాడు, ఎక్కడ చనిపోయిండు, ఆయన చనిపోయిన వివరాలను కూడా తెలుసుకునే అంత జెనెటిక్ స్టడీస్ ఇప్పుడు మనకు ఉన్నాయి. సో ఈ ఐస్ మ్యాన్ మనకు అక్కడ దొరికిండు. కరెక్ట్ 5,500 సంవత్సరాల క్రితం ఉన్న ఐస్ మ్యాన్. ఆయన అప్పటికే బూట్లు వేసుకున్నాడంట. ఒక రాగితో చేసిన గొడ్డలి ఉంది. ఆయన శరీరం మీద ఒక 60-70 పచ్చబొట్లు ఉన్నాయి. ఈయన ఐస్ మ్యాన్. ఈయనది ఈ రీకన్స్ట్రక్ట్ చేసిన బ్రదర్స్ని ఇప్పటిదాకా మనం చూసిన ఫొటోస్ అన్ని కూడా వీళ్ళే చేసింది. కెన్నిస్ బ్రదర్స్ అని చెప్తారు. ఇది చూడండి టైం లైన్. ఈయన ఐస్ మ్యాన్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ వచ్చిండు, ఎప్పుడు తిన్నాడు, ఎప్పుడు దెబ్బ తాకింది, ఎన్ని గంటలకి, మళ్ళీ ఆయన పర్వతాలు ఎక్కుకుంటా పైకి వెళ్ళిండు, మళ్ళీ అక్కడ తిన్నాడు, తిన్న తర్వాత 2 సార్లు మీల్స్ చేసి ఆ తర్వాత డెత్ అయిందని కూడా మనకి జెనెటిక్ స్టడీస్ తోటి ఈ 4-5 గంటలు 24 గంటల టైంలో ఏమేం జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అంటే అంత నీట్గా మనం జెనెటిక్ అనాలిసిస్ చేయగలుగుతున్నాం. సో ఈ ఐస్ మ్యాన్ లో మనకి ఐస్ మ్యాన్ లో ఇక్కడ దొరికింది కదా, మనకు ఐస్ మ్యాన్ దొరికింది మనకు ఈ ఏరియాలో. కానీ ఈయనకున్న జెనెటిక్ మెటీరియల్ చూస్తే ఈయన ఇక్కడ వాడు కాదని తెలిసింది. దీనికి 9,000 కిలోమీటర్లలో ఏదో ఐలాండ్ లో ఉన్న సార్డినియా నుంచి ఈయనకు జెనెటిక్ మెటీరియల్ రావడం జరిగింది. చూసిన ఎంత విచిత్రంగా ఉంటుందో. మనిషేమో ఇక్కడ దొరికింది. హలో అది. సో సార్డినియన్ జైనాల నుంచే ఈ ఐస్ మ్యాన్ కి జెనెటిక్ మెటీరియల్ రావడం అనేది జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత చివరికి ఒక పక్కనేమో ఉత్తర యూరోప్లో ఏఎన్ఈ జన్యుమూలాలు చూస్తున్నాయి, ఇంకో పక్కనేమో యూరోప్ ఆదివాసులైన వేట ఆహార సంకరానికి సంబంధించిన జనానికి అనటోలియా నుంచి వచ్చిన వ్యవసాయ జనాలకు మధ్య సవ్య అపసవ్య రీతిలో సహకారం జరిగినట్టు డిఎన్ఏ చెప్తున్నాయి. ఈ రెండింటికి మధ్యలో ఎట్లా మిక్సప్ చేస్తారు అన్నది చాలా కష్టమైన ప్రశ్న. అసలు ఈ యూరోప్ జనాలకి మెయిన్ ఎవరు అని చెప్పేసి చూసి, సో యూరోప్లో దీన్ని బట్టి చూస్తే మొదట వేట ఆహార సేకరణకు జనాలు వచ్చిండ్రు. అక్కడి నుంచి మనకు 35,000 సంవత్సరాల వెనకటి కాలంలో రకరకాల జనాభా పెరుగుదలను బట్టి ఈశాన్య యూరోప్ నుంచి కూడా మళ్ళీ వలసలు జరిగినాయి. అట్లా రావడం పోవడం ఇవన్నీ జరగడం వల్ల అంత మిక్సప్ అయిపోయి మనకి ఈ యూరోపియన్ జనాలు రావడం జరిగింది. ఇదంతా మనం ఇప్పటిదాకా చూసిన స్టోరీ. సో చివరికి యూరోప్ ఏ పరిస్థితికి వచ్చిందంటే, సాంకర్యం చెందిన వేట ఆహార సేకరణ జనం అనేక చోట్ల అదృశ్యమైపోయింది. అంటే హంటర్ గ్యాదరర్స్ అనేది కనబడకుండా అయిపోయింది. దక్షిణ స్వీడన్కు దగ్గరలో ఎక్కడో విసిరేసిన కొన్ని దీవుల్లో ఉన్నారు వాళ్ళు. ఆగ్నేయ యూరోప్లో స్థిర జీవనానికి అలవాటు పడిన వ్యవసాయ జనం మాత్రం హెచ్చు తగ్గులతో కూడిన సమాజాలను, స్త్రీ కేంద్రీకృతమైన మత కర్మకాండాలను అభివృద్ధి చేశారు. మారుమూల బ్రిటన్లోని జనం అప్పటికీ ప్రపంచం కనివిని ఎరుగని బ్రహ్మాండమైన శిలా స్మారక నిర్మాణాల్లో మునిగి ఉన్నారు. స్టోన్ ఏజ్ పేరిట ప్రసిద్ధ నిర్మాణాలు చేసి ఒక యాత్ర స్థలంగా చేశారు. ఇంకోవైపు జనాలేమో దేవుళ్లకు పెద్ద పెద్ద ఆలయాలు, మృతులకు సమాధులను నిర్మించే పనిలో పడ్డారు. కానీ కొన్ని వందల ఏళ్లలో తమ వారసులు అదృశ్యం అయిపోతున్నారని, తమ నేల ఆక్రమణకు గురైపోతుందని వాళ్ళకి తెలియదు. తూర్పు నుంచి ఒక వలస ప్రవాహం ముంచెత్తబోతుంది. ఇది ఈరోజు వరకు అయిన టాపిక్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. కవర్ చేశారు. చాలా అద్భుతమైన సెషన్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇది చదివినప్పుడు అంత ఈజీగా అర్థమయ్యే విషయాలేం కాదు ఇది, కానీ మీరు చాలా యూ ట్రైడ్ లాట్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. గారిని అభినందిస్తున్నాను. చాలా సమగ్రంగా చెప్పారు.
ఆ, నేను కూడా పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని వారు చెప్పిన ఘట్టాలు తిరగేస్తూ మొత్తం విన్నాను. చాలా గ్రాఫిక్స్ తో సహా ఇమేజెస్ తో సహా చాలా బాగా ఇచ్చారు. చాలా చక్కని కార్యక్రమంగా ప్లాన్ చేశారు. ఇది నేను ముఖ్యంగా ఎస్ఎస్ గ్రూప్ వారిని, మిమ్మల్ని, తిరునాథ్ గారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా క్లిష్టమైనటువంటి విషయం నిజానికి ఇది. అది నిజానికి జన్యు శాస్త్రవేత్తలు అయితే చాలా సులభంగాను, స్పష్టంగాను ఇంకా ఎక్కువ వివరించగలిగే అవకాశం ఉంది, అంటే నాతో పోలిస్తే. అయితే తిరునాథన్ గారికి ఆయన డాక్టర్ కనుక బై ప్రొఫెషన్. ఆయన ఇంకా నాకన్నా కూడా క్లియర్ గా చెప్పగలుగుతారు, చెప్పారు కూడాను. ఆ, ఇది చాలా విషయాలు ఉన్నాయి నిజానికి. మనకి ఇందాక విరించి గారు పరిచయంలో అన్నట్టుగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు మనం లోతుకు వెళ్ళిన కొద్దీ ఆశ్చర్యాలు ఎదురవుతాయి. ఆ, ఎట్లా అసలు మనం మానవుల గురించి, వాళ్ళ వర్ణాలు లేదా వాళ్ళ జన్యు వారసత్వాలు, వీటి గురించి మనం ఈ రోజున ఊహించుకుంటున్నవన్నీ పూర్తిగా తలకిందులైపోతాయి. మనం ఒక భిన్నమైన, అసలు మనకు తెలియనటువంటి మన ఊహకు అందనటువంటి ఒక మహా భిన్న ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అది అసలు మనకి ఏమీ తెలియదు. మనకి తెలిసింది చాలా తక్కువ. ఈ సృష్టి గురించిన, సృష్టి పరిణామ ఎవల్యూషన్ గురించిన ఈ చరిత్రలో మనకు చాలా తెలిసింది చాలా తక్కువ అనే సంగతి మనం లోపలికి వెళ్ళిన కొద్దీ, నేను నా పుస్తకం కోసం నేను కొంత దూరం మాత్రమే వెళ్ళాను, నేను పూర్తిగా వెళ్ళానని నేను చెప్పను. ఆ వెళ్ళినంత మేరకే చాలా విషయాలు మన ఊహకు అందనటువంటి విషయాలు, మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే విషయాలు మన దృష్టికి వస్తాయి. నేను చాలా రోజుల నుంచి మన భాస్కరం గారిని ఏమడుగుదాం అనుకుంటున్నానంటే, నేను ఆ మధ్య ఇది టోనీ జోసెఫ్ గారిది తొలివారిది అని చెప్పి పుస్తకం తెప్పించాను గారికి. ఏంటంటే ఈ పుస్తకానికి ఇప్పుడు మనం చర్చిస్తున్న పుస్తకానికి డిఫరెన్స్ ఏంటి? అది గన్స్, జెమ్స్ అండ్ స్టీల్. గన్స్, జెమ్స్ అండ్ స్టీల్. ఓకే, అవును, అది మళ్ళీ నేను తిరిగేస్తున్నాను అది ఇప్పుడు. సో ఈ పుస్తకం 1997 ఆ టైంలో వచ్చింది, ఇది గన్స్, జెమ్స్ అండ్ స్టీల్. సో ఈ పుస్తకాన్ని డేవిడ్, ప్రస్తుతం మన కల్లూరు భాస్కర్ గారు చెప్పిన పుస్తకాన్ని రెండింటిని మధ్య చేస్తే మనకి ఇంకా హిస్టరీ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట ఇది. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను ఈ రెండు పుస్తకాలకి డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నుంచి. ఓకే. అయితే నేను జస్ట్ అంటే నేను పుస్తకాన్ని చదివినాను కాబట్టి నాకున్న అవగాహన ఏం చెప్తున్నానంటే, తొలివాడు తీయుడైతే నేను చదవలేదు. అయితే ఆ ఓకే. పుస్తకం గురించి చాలా సార్లు మన టోనీ జోసెఫ్ గారి గురించి చాలా సార్లు రిపీట్ అవుతుంటుంది మన పుస్తకంలో. బేసిక్ గా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా తొలి భారతీయులు ఏమిదో తెలియదు, బట్ దీంట్లో ఏంటి అంటే ఈ యొక్క మానవ చరిత్రకు సంబంధించిన డిఎన్ఏ స్టడీస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎస్పెషల్లీ భాషా శాస్త్రాలని, తర్వాత పురావస్తు శాస్త్రాలని కలుపుతూ ఆయన చేసిన ఇంకో కొత్త ప్రయోగం ఏంటంటే, మేబీ కొత్త ప్రయోగం కావచ్చు, ఇంకా ఇంతకుముందు చేసినారేమో తెలియదు, బట్ మనకు తెలుగులో దీన్ని ఆ ఆ, పురాణ ఇతిహాసాలతోటి దానికి లింకప్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో చాలా కొత్త దృక్కోణం ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పురాణ ఇతిహాసాలు అవి కేవలం పుకుటి పురాణాలు కాదు, అవి మన ఒక కల్చరల్ మెమోరీ అనుకుంటే, ఆ మెమోరీలో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి చరిత్ర ఏ విధంగా దాంట్లో ఉంది, నిగూఢంగా ఉంది అనేది మనకు తెలుసుకోవడానికి ఈ మూడు ఉపయోగపడుతున్నాయి. అంటే భాషా శాస్త్రాలు, జెనెటిక్స్ అండ్ పురావస్తు శాస్త్రం. అది ఈ పుస్తకంలో ప్రతి చోట, ప్రతి చాప్టర్ లో కనిపిస్తుంటుంది. దట్ ఈస్ అ బ్యూటీ అన్నమాట. అంటే మనం ఉదాహరణకి రాముని కథనే తీసుకున్నాం అనుకోండి, రాముని కథకు మనం తొందరగా కనెక్ట్ అయిపోతుంటాం. సో ఇటువంటి శాస్త్రాన్ని మనం రాముని కథతో చదువుకోవడం అనేది ఒక రకంగా సరదాగా కూడా ఉంటుంది కదా. సీరియస్ జెనెటిక్స్ ని మన కథలు, మనం రోజు వింటున్న కథలతో
తెలుసుకోవడం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది అనమాట. అవును 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 దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ థింక్ సో. ఓకే. అది భాస్కర్ గారు చెప్తే విందాం. అండ్ రెండవది ఏంటంటే ఇప్పుడు దాకా మనం నియండర్తల్స్ అనగానే వాళ్ళు యూరోప్ లో ఉండేవారు, డెనిసోవియన్స్ అనగానే సైబీరియా వైపు ఉండేవాళ్ళు అని చెప్పి ఆ, ఎక్కువ మనకు అదే పాపులరైజ్ అవుతుంది. అయితే మన సార్ చెప్పిన దానిలో ఏంటంటే నియండర్తల్స్ సైబీరియాలో కూడా వాళ్ళవి దొరికినాయి, అక్కడ వరకు కూడా వీళ్ళు వెళ్ళారని చెప్పి సార్ ఒకటి చెప్పారు. అదొక చిన్న క్లారిఫికేషన్ మంచి ప్రశ్న వేశారు. సార్. ఎర్లీ ఇండియన్స్ కిను ఈ పుస్తకానికి తేడా ఏమిటని కదా. అవును సార్. నిజానికి టోనీ జోసెఫ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసినటువంటి ఒక రచయిత అండి. ఓకే సార్. ఆ తర్వాత డేవిడ్ రైకు. టోనీ ఉమ్, జోసెఫ్ యాక్చువల్ గా ఈ జెనెటిక్ రీసెర్చ్ ఫైండింగ్స్ వీటి మీద చాలా కాలంగా అదే 2019 లో వచ్చింది ఆయన పుస్తకం ఎర్లీ ఇండియన్స్. అవును సార్. దానికన్నా చాలా ముందు నుంచి ఆయన హిందూలో చాలా ఫుల్ పేజ్ ఆర్టికల్స్ రాశారు అవును అవును ఈ జెనెటిక్ ఫైండింగ్స్ మీద. నేను అప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ 2010 తర్వాత నుంచి కూడా నేను కూడా టోనీ జోసెఫ్ ఆర్టికల్స్ ఫాలో అవుతూ వచ్చాను అనమాట. ఓకే ఓకే. నేను దీనిలో నా పుస్తకంలో కూడా టోనీ జోసెఫ్ గారిని చాలాసార్లు కోట్ చేశాను. అయితే ఓకే. తేడా ఏమిటంటే టోనీ జోసెఫ్ గారు ముఖ్యంగా ఇండియన్ సెంట్రడ్ గానే ఆయన ప్లాన్ చేశారు పుస్తకం. అవును సార్. అదొకటి. ఎర్లీ ఇండియన్స్ గురించి అది అంటే ఆఫ్రికా నుంచి జరిగిన వలసలు దాంతో ఇది చేశారు. చేసి ఓకే. ఆయన కూడా ఈ భారతదేశంలో ఆ, తొలి ఆఫ్రికా నుంచి వచ్చిన ఇండియన్స్, తొలి ఇండియన్స్ ఇలా ఇలా విభజన చేసుకుంటూ తర్వాత మగధ సామ్రాజ్యం దాకా ఆయన తీసుకొచ్చారు దాన్ని చరిత్ర యాంగిల్లోంచి. ఓకే. అయితే నేనేం చేశానంటే నేను యాక్చువల్గా పెద్ద క్యాన్వాస్ తీసుకున్నాను. దాని మీద అంటే నేను డేవిడ్ రైక్ ఆ తర్వాత ఎర్లీ ఇండియన్స్ తర్వాత నేను డేవిడ్ రైక్ ని స్టడీ చేశాను. ఓకే. చేసిన తర్వాత అలాగే రూదర్ఫర్డ్ అనే ఆయన వర్క్స్ చూశాను. ఈ నేను రూదర్ఫోర్డ్ ఎవరు సార్? నేను పెద్ద క్యాన్వాస్ మీద ఇప్పుడు ఇందాక తిరునాథర్ గారు డిస్కస్ చేసిన చాప్టర్స్ అన్ని దానికి ఒక పూర్వరంగం. అసలు ఓకే. జన్యు రంగంలో కానీ వలసలు మైగ్రేషన్స్ లో కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ మైగ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే ఓకే. నా ప్లాన్ ఏమిటంటే ఈ సరిహద్దు అంటే మనం వర్తమానంలో మనం ఉంచుకున్న మన చూపులు మన ఆలోచనలను ఉంచుకుపోయి ఉన్నటువంటి ఆలోచనలను ఆ హద్దుల్ని తొలగించి వాటిని విశాలం చేయడం పూర్వరంగంలో నేను చేయడానికి చేసిన ప్రయత్నం అది. ఓకే. అంటే మన చూపులు మన సరిహద్దుల స్పృహలోంచి బయటికి రావాలి. మన ఉదాహరణకి చూడండి, మన భారతదేశము ఈ భారతదేశం అని ఒక 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 ఎటర్నల్ ఇష్యూగా మనం నమ్మేస్తాం. ఇప్పుడు భారతదేశం అనే కొన్ని సరిహద్దుల మధ్యలో ఊహించుకుని ఈ దేశం చిరకాలం నుంచి కొన్ని లక్షల సంవత్సరాలు, కొన్ని లక్షలు కాకపోయినా వేల సంవత్సరాల నుంచి ఇలాగే ఉందని మనం అనుకుంటాం. అది అలవాటు పడిపోతాం. వర్తమానానికి మనం చూపులు కుంచుకుపోయడానికి అలవాటు పడతాం. అవును సార్. నేను నా పుస్తకం అంతా కూడా నేను చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ సరిహద్దుల్ని చెరిపేయడం. అసలు భారతదేశం మ్యాప్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నది మ్యాప్ లా ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. గతంలోకి వెడితే అవును సార్. గతంలో వెనకటి భారతదేశం మ్యాపే గనుక మనం గీయాల్సి వస్తే అందులో సౌత్ ఇండియా ఉండదండి. 6000 సంవత్సరాల క్రితం అంటే మన ఉత్తర భారతం తర్వాత సెంట్రల్ ఏషియా ఈ మధ్యలో ఈ ప్రాంతమే తెలుసండి. ఎందుకంటే సెంట్రల్ ఏషియా నుంచి వలసలు ఉత్తర భారతం వైపుకి వచ్చాయి. దక్షిణ భారతం చాలా అప్పటికి ఇంకా ఆఫ్రికా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళ సంతతి తాలూకు తొలి భారతీయులు ఉన్నారు.
అది వింధ్య పర్వతాలకు అడ్డు. ఇదంతా ఒక అంధకారం. సౌత్ ఇండియా అంతా. సౌత్ ఇండియా తెలియదు అసలు. దానికి ఎక్స్పోజర్ లేదు. సౌత్ ఇండియా అనేది దానికి ఎక్స్పోజర్ లేదు. తర్వాత సముద్రం ద్వారా, సముద్ర వర్తక వాణిజ్యాల ద్వారా, సముద్రయానం ద్వారా వచ్చి ఉండొచ్చు, కానీ మొదట్లో ఎక్స్పోజర్ లేదు. అటువంటప్పుడు మీరు భారతదేశం మ్యాప్ ఎక్కడి నుంచి గీస్తారు? సెంట్రల్ ఏషియా, నార్త్ ఇండియా ఒకటే మ్యాప్ కిందకు వచ్చేస్తాయి. భారతదేశం మ్యాప్ ఏదవుతుందండి? అంచేత మనకి ఇవి భిన్నమైనటువంటి ఒక భ్రమలు కలిగిస్తాయి సరిహద్దుల్లో ఊహించుకోవడం అనేది. అంచేత సరిహద్దులు లేనటువంటి భారతదేశాన్ని నేను ప్రణాళికలోంచి నేను నా పూర్వరంగంగా రచించుకుంటూ వచ్చాను. ఇది యూరప్ అనుభవాల దగ్గర నుంచి, సైబీరియా, అక్కడి నుంచి అమెరికన్ నేటివ్స్ ఎలా వచ్చారు అనేదాన్ని, అలాగే రకరకాల వలసలు, ఇందాక తిరునాథర్ గారు అన్నట్టు ఈ చాప అల్లికలాగా జరిగినటువంటి రకరకాల అసలు పూర్వరంగంలో నేను ఇచ్చిన తర్వాత ఇది మన ప్రాచీన సాహిత్యంలో, ఇతిహాసాల్లో కానీ, వేదాలు, పురాణాలు, వీటిల్లో ఈ రియాలిటీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఈ రోజున మనకు ఊహకు అందనటువంటి ఈ రియాలిటీ వీటిల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది నేను ఐడెంటిఫై చేయడానికి, విరించి గారు ఇందాక చెప్పినట్టుగా భాషా శాస్త్రము, తర్వాత మన సాంస్కృతికమైన వారసత్వాలు, వీటి ఆధారంగా నేను వీటిని ఐడెంటిఫై చేయడం కోసం ప్రయత్నించాను. సెకండ్, థర్డ్ పార్ట్స్ అంతా అదే. అలాగే సెంట్రల్ ఏషియా అంటే మధ్యప్రాచ్యం లింక్ అండి. చాలా అసలు యూరప్, ఆసియా వీటన్నిటికీ కనుక కూడా అనుసంధానంగా ఒక వంతెనగా ఉన్నది మధ్యప్రాచ్యం. అటు యూరప్కైనా, ఇటు ఆసియాకైనా వీటి కనెక్షన్, అన్ని రకాల కనెక్షన్స్ కల్పించినటువంటిది మధ్యప్రాచ్యం. ఈవెన్ చాలా మందికి మన తెలుగు, తమిళం, మలయాళం లాంటి ద్రావిడ భాషలు కూడా మనకి ఇరాన్తో సంబంధం ఉన్నాయనే సంగతి మనకు అఫ్ కోర్స్ భాషా శాస్త్రవేత్తల్లో చాలా నోటెడ్ ఫ్యాక్ట్ అది. కానీ జనసామాన్యానికి తెలియదు. మన సౌత్ ఇండియా అసలు ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరు ఆదివాసులు కారు. ఈవెన్ దక్షిణ భారత ద్రావిడులు కానీ, ఆర్యులు కానీ ఎవరు ఇక్కడి వాళ్ళు కాదు. అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. మధ్యప్రాచ్యం ఇంపార్టెంట్ లింక్ అది. మనకి ఇరాన్ ప్రాచీన భాషలతోనూ, ద్రావిడ భాషలతోనూ సంబంధం ఉంది. దీన్ని నిరూపించినటువంటి ఇప్పుడు కాల్డ్వెల్ దగ్గర నుంచి లేదా సౌత్ వర్త్ లాంటి భాషా శాస్త్రవేత్తలందరూ కూడా ఇదంతా నేను చర్చించాను. ఈ ద్రావిడ భాషలకి ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాలతో ఉన్నటువంటి సంబంధాన్ని అదొకటి నేను డిస్కస్ చేశాను. అంటే ఎర్లీ ఇండియన్స్ కి నా దానికి తేడా ఏంటో చెప్పడంలో భాగంగా ఇది చెప్తున్నాను. ఫైనల్ గా నేను ఆర్యావర్త అంటే ప్రెసెంట్ డేస్ కి తీసుకొచ్చాను. ప్రెసెంట్ సిచ్యువేషన్, భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే 6000 అంటే ఆర్యులు ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ పుట్టినప్పటి నుంచి ఆర్యన్ మైగ్రేషన్, ప్రోటో ఇండో యూరోపియన్, అప్పటికి ఆర్యులు అనే పేరు లేదు, ప్రోటో ఇండో యూరోపియన్ల వలసలు, మైగ్రేషన్స్ అటు యూరప్ వైపు ఇటు మన వైపు ప్రారంభం కావడానికి ముందు నుంచి ఇంకా వెనక్కి వెళ్ళి ఇందాక చెప్పినట్టుగా మనకి ఈ రోజున మన నాగరికత, సంస్కృతి, భాషలు, సాహిత్యము,
చరిత్ర ఇదంతా వీటన్నిటినీ గురించి చెప్పుకుంటున్న ఏ కాలం అండి? 11,700 సంవత్సరాలు. ఇదంతా కూడా కేవలం అంటే భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాల కాలం అనుకుంటే, ఈ కాలంలో అంటే మనము మన నాగరికత, మన దేశాలు, మన సరిహద్దులు, భాషలు, సాహిత్యము, వీటి గురించిన మత విశ్వాసాలు, వీటి గురించినటువంటి చరిత్ర ఆఫ్టర్ ఆల్ 11,700 సంవత్సరాలు. అవును సార్. దీన్ని బట్టి మన చూపు ఎంత హ్రస్వమైనదో, ఎంత కొరచైనదో, మన చూపును దాటి ఎంత వైశాల్యం, మానవుడి అస్తిత్వం ఎంత వైశాల్యానికి విస్తరించిందో మనకు దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే అల్టిమేట్ గా నేను చేసింది ఏంటంటే, ఇండో యూరోపియన్ జనాల మైగ్రేషన్ అనేది ప్రపంచ చరిత్రలోనే కాకుండా ముఖ్యంగా ప్రపంచ చరిత్రలో కూడా అని చెప్తాను. ముఖ్యంగా యూరప్, ఆసియాల చరిత్రలో ఒక చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇండో యూరోపియన్ జనాలు 6,500 సంవత్సరాల క్రితం ఉక్రెయిన్, రష్యా ప్రాంతాల్లోంచి, స్టెప్పీల నుంచి మైగ్రేషన్స్ మొదలెట్టి ఫస్ట్ అటు యూరప్ వైపుకు వెళ్ళి, ఆ తర్వాత 1000 ఏళ్లకి మళ్ళీ అక్కడ యూరప్ జనాల జన్యు వారసత్వాన్ని కలుపుకుంటూ మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ ప్రారంభించి, మళ్ళీ ఇటు మధ్యప్రాచ్యం వైపుకి వచ్చి, అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం, ఆసియా వైపు, చైనా వైపు కూడా వెళ్ళారు. అది మనకి ఎక్కువ పాపులర్ కాని విషయం ఏంటంటే, చైనా వైపు కూడా వెళ్ళింది. చైనాలో కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఉంది. మన దగ్గర సాంస్క్రిట్ ఎలాగైతే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్, టొకారియన్ అనేటటువంటి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ చైనాలో కూడా వాళ్ళు వలసలు వెళ్ళారు. వాళ్ళ దగ్గర గుర్రం ఉంది. తర్వాత వాళ్ళు పశుపోషకులు, మంచి పుష్టికరమైనటువంటి దేహము, బలము ఉన్నటువంటి వాళ్ళు. గుర్రాన్ని మచ్చిక చేసుకున్నారు. ఆయుధం వచ్చింది వాళ్ళ చేతికి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఆక్రమణ అంటే ఇప్పుడు అనకూడదు, అది మైగ్రేషన్ అంటున్నారు. రెండిటికి మైన తేడానే అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు బయలుదేరి ప్రపంచ చరిత్రనే మార్చివేశారు. అక్కడి నుంచి ప్రోటో ఇండో యూరోపియన్ నుంచి అనేక భాషల కుటుంబాలు పుట్టాయి. జర్మానిక్, ఇటాలిక్, తర్వాత ఇండో ఆరియన్, ఇండో ఇరానియన్, ఇలా భాషా కుటుంబాలన్నీ పుట్టాయి. పుట్టిన తర్వాత అది వేరే లింగ్విస్టిక్ స్టడీ, దానిలోకి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. అక్కడి నుంచి భారతదేశంలోకి ఆర్యులు అడుగు పెట్టడము, ఇక్కడ లోకల్ పరిస్థితులు, ఇక్కడ మగధ సామ్రాజ్యము, తర్వాత ఆర్యావర్తము ఏర్పాటు, ఆర్యావర్తాన్ని దాని హద్దులు గురించి కూడా పాణిని తన గ్రంథంలో, వ్యాకరణ గ్రంథంలో ఆయన సూచిస్తాడు. అది నేను అక్కడి నుంచి తీసుకుని నేను ఎక్కడి దాకా వచ్చానంటే, ఆర్యావర్త విస్తరణ ఒక దశలో ఆగిపోయింది. ఉత్తర భారత, దక్షిణ సాంస్కృతిక విస్తరణ కొనసాగింది దక్షిణ భారతం వరకు. అయితే పొలిటికల్ ఆక్యుపేషన్ అనేది మొట్టమొదట సాంస్కృతిక విస్తరణ రూపంలోనే జరిగింది. ఆర్యావర్త విస్తరణ అది రాజకీయ విస్తరణగా మారడానికి మధ్యలో
చాలా కాలం పాటు ఇది ముస్లింలు ఒకటి, తర్వాత బ్రిటిష్ పాలన అడ్డొచ్చాయి. పొలిటికల్ ఆక్యుపేషన్ కాలేదు, కల్చరల్. అంటే దానికి ఇంకో కారణం ఏంటంటే, ఇంత పెద్ద దేశంలో పొలిటికల్ గా ఒక దేశం మొత్తాన్ని ఒక గొడుగు కిందకి తేవడం, రవాణా సౌకర్యాలు, ఇంకా చాలా రకరకాల సాంకేతికమైన వనరులు, వీటి దృష్ట్యా చాలా అసాధ్యం గనక మొట్టమొదటి జరిగింది కల్చరల్ ఆక్యుపేషన్ మాత్రమే జరిగింది. తర్వాత పొలిటికల్ ఆక్యుపేషన్ వచ్చింది. పొలిటికల్ ఆక్యుపేషన్ పూర్తి అయ్యే లోపల ఏమైందంటే, ముస్లిమ్స్ వచ్చారు, బ్రిటిషర్స్ వచ్చారు. ఆ తర్వాత మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి ఆర్యావర్త రాజకీయ విస్తరణని చేపట్టడం జరిగింది. ఇప్పుడు అది జరుగుతోంది. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అది. అంతవరకు నేను తీసుకొచ్చాను. అంటే ఇండో యూరోపియన్స్, రష్యా ఉక్రెయిన్ స్టెప్పీస్ లో మొదలైనటువంటి ఇండో యూరోపియన్ మైగ్రేషన్ తో మొదలుపెట్టి వర్తమానానికి ఇప్పుడు ఏం జరుగుతున్నదనే దాని దగ్గరికి నేను తీసుకొచ్చాను. అఫ్ కోర్స్ ఇది బ్రాడర్ పిక్చర్ నేను ఇచ్చింది. ఇందులో చిన్న సూక్ష్మమైనటువంటి తేడాలు ఉండొచ్చు, ఇంకా చాలా కోణాలు ఉండొచ్చు, చాలా విషయాలు ఉండొచ్చు. నేను ఒక బ్రాడ్ పిక్చర్ మాత్రమే దీనిలో ఇస్తున్నాను. అంచేత టోనీ జోసెఫ్ గారి ప్రణాళిక పూర్తిగా వేరు, నా ప్రణాళిక వేరు. చాలా వివరంగా లోతుల్లోకి వెళ్ళి శాస్త్రపరమైన అంశాలన్నీ మాట్లాడారు. సరే, కొంత వివరణ భాస్కరం గారు కూడా ఇచ్చారనుకోండి. అయితే ఇప్పుడు మనం జరుపుతున్న చర్చని కనీసం ఒక 4 భాగాలుగా జాగ్రత్తగా విడదీసి జరపాలన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఇందాక భాస్కరం గారు మాట్లాడుతూ ఆయన కాన్వాస్ ఏమిటో, ఆయన ఏ ఫ్రేమ్వర్క్ లో ఎంత దూరం దీన్ని తీసుకెళ్లాలని చెప్పారు, దాన్ని స్పష్టంగా చెప్పారు. మనకు ఈ పుస్తకం పట్ల ఒక స్పష్టత, అవగాహన కావాలన్నా, లేదా మొత్తం ఈ దృశ్యం పట్ల ఒక అవగాహన కావాలన్నా, దీన్ని కొంచెం జాగ్రత్తగా విడదీసుకొని మాట్లాడుకోవడం మంచిదని నాకైతే అనిపిస్తా ఉంది. ఒకటి, ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడినటువంటి జన్యుశాస్త్రపరమైనటువంటి అంశాలు, ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనల ద్వారా, ముఖ్యంగా డేవిడ్ రైకు, టోనీ జోసెఫ్, లేకపోతే యోధరపాడు, వీళ్ళు చేసిన పరిశోధనల ఫలితంగా మానవ జాతి విస్తరణ ఎలా జరిగింది, అందులో భారతదేశంలో కూడా ఆ విస్తరణ ఎలా జరిగింది అనేటటువంటి దాన్ని మాట్లాడుకోవటం. ఇది దీంట్లో సైన్స్ ఎక్కువగా ఉంటుంది, సాంకేతికమైన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని తిరునాథ్ గారు ఈ రోజు ప్రజెంట్ చేశారని నేను అనుకుంటున్నాను. కానీ తర్వాత జరగాల్సిన వాటిల్లో ఈ పుస్తకం చెప్పిన తీరు టోనీ జోసెఫ్ కంటే, డేవిడ్ రైక్ కంటే కూడా చాలా భిన్నమైంది. ఇది మన పురాణాలని వాస్తవిక దృష్టితో చూడడం ఎలా అనే దాంతో, మన సంస్కృతి దీంతో ముడిపెట్టి, భాషా శాస్త్రాన్ని కూడా ముందుకు తెచ్చుకొని దీన్ని భారతీయకరణ చేసినట్టుగా ఈ పుస్తకం ఉంది. అంటే మన కాంటెంపరీ భారతదేశానికి, మన పరిస్థితులకి అన్వయించడం, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకనంటే ఎక్కువ సందర్భాల్లో మనం ఇటు మాట్లాడుకోవడం, ప్రాచీనాన్ని, ప్రతిదాన్ని నిరాకరించటం, వ్యతిరేకించటం, ఎగతాళి చేయటం అనేటటువంటిది ఒక ధోరణి. లేదా అశాస్త్రీయంగా రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మతతత్వవాదులు, ఫండమెంటలిస్టులు ఒక రకమైనటువంటి రీకన్స్ట్రక్షన్ చేయడం ప్రయత్నిస్తే, మనం కూడా ఇంకో ప్రయత్నం చేయడం అనేటటువంటిది ఇంకొక ధోరణి. దీన్ని భాస్కరం గారు చాలా గొప్పగా బ్రేక్ చేశారు. వస్తుగతంగా ఎట్లా చూడాలి మన ప్రాచీన చరిత్రని, మన పురాణాలని, తర్వాత మన కల్చర్ని, మన నమ్మకాలని, వీటన్నిటిని అనేటటువంటి దాన్ని ఆయన ఒక అద్భుతమైన పద్ధతిలో డీల్ చేస్తారు దాన్ని. ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం. మనం ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఇదేదో ఎత్తుగడకు సంబంధించిన విషయం కాదు, ఇది శాస్త్రీయమైన వ్యవహారానికి సంబంధించినటువంటి
అంశం. అందువల్లే మన మూలాలు పుస్తకం చాలా ఎక్కువ మందిని రీచ్ కాగలిగింది, లేదా ఎక్కువ మందికి అంగీకార యోగ్యం కాగలిగింది, ఒక జ్ఞాన నేతలని తరిపించడానికి ఉపయోగపడగలిగింది. ఇది ఒక రెండో అంశం ఆయన చెప్పిన తీరుకు సంబంధించి. మూడవది, ఇప్పుడు మనకు కావలసిన అవగాహన ఏంది ఈ రోజుకి ఈ పుస్తకం చదివిన తర్వాత? మొత్తంగా మనము ఏ రకమైన ఆలోచన లేకపోతే దృక్పథాన్ని సంతరించుకోవాలి, ఎలా మనం చూడడం అనేటటువంటిది అలవాటు చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులని. ఇది కూడా చాలా కీలకమైన విషయం. ఏదో దీన్ని అకాడమిక్గా చదవడం, చర్చించుకోవడం అనేది కాకుండా ఈ పుస్తకం ఆధారంగా ఇప్పుడు మనకు ఏర్పడాల్సినటువంటి దృక్పథము ఏమిటి ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి. నాలుగోది ఏమిటనంటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడికి దారి తీస్తున్నాయి, ఇది ఏ ప్రమాదానికి పరిణమించేటటువంటి ప్రమాదము ఉంది, దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దీని గురించి కూడా ఈ పుస్తకంలో లీలామాత్రంగా జాగ్రత్తగా చెప్పున్నది. ఈ ఆర్యావర్త విస్తరణ అనేటటువంటిది దక్షిణాదికి పాకడం, ఆనాటి ఆర్యుల ఆధిపత్య సంస్కృతి అనేది ఉత్తరాది నుంచి దక్షిణాది కూడా విస్తరింపజేసుకుంటూ రావడం అనేటటువంటి ప్రక్రియ ఇప్పుడు వేగవంతమై ఒకానొక చోటికి వచ్చి ప్రమాదకరంగా చేరి ఉంది, దీన్ని మనం గుర్తించాలి అనేటటువంటిది ఇందులో చివర ఉంది. కాబట్టి ఇది ఒక శాస్త్ర గ్రంథమే కాదు, మొత్తం మన సామాజిక పరిస్థితుల్ని పలు రూపాల్లో అధ్యయనం చేయడంతో పాటు ప్రస్తుత రాజకీయ ధోరణులని కూడా చాలా బాధ్యతాయుతంగా సీరియస్గా స్పృశిస్తున్న హెచ్చరిస్తున్నటువంటి పుస్తకం ఇది. ఆ కోణం నుంచి కూడా ఆ రాబోయే స్పీకర్లు మాట్లాడగలిగినట్టుగానైతే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు వ్యవహారం వరకు ప్యూర్ సైన్స్ పరమైనటువంటి అంశం. దాని గురించి ఏదైనా వివరణలు కావాలనంటే వారే తిరునాథ్ గారే వివరించవచ్చు, లేకపోతే భాస్కరం గారు వివరించవచ్చు. నేనైతే అది అక్కడతో ఆగకుండా దాన్ని ఈ రూపంలో మనం ఎలా మాట్లాడుకోవాలి, మనం మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి, మనం తెలియజెప్పే విధానం ఎట్లా ఉండాలి అనేటటువంటిది రెండు మనకు ఉండాల్సిన ప్రస్తుత పరిస్థితులుగా దృష్టిలో పెట్టుకున్నప్పుడు స్పష్టత ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది, ఇప్పుడున్న ప్రమాదాన్ని ఎలా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అనేటటువంటిది ఈ 4 కోణాల నుంచి చర్చ జరిగితే బాగుంటుందని. ఎందుకంటే ఈ పుస్తకం ఈ 4 కోణాలకు సంబంధించిన గ్రంథం. ఇది ఒక పరిమితమైన శాస్త్ర గ్రంథం మాత్రమే ఇది కాదు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అదే ఈ మీరు చెప్పినటువంటి ఈ దృక్కోణం అయితే మన ఎసెన్స్ గ్రూప్ కి ఉంది సార్. అది అంటే మీరు అన్నట్టుగా ఈరోజు పూర్తిగా శాస్త్రీయ పరమైనటువంటి, అంటే తిరునాథర్ గారి భాగం ఏదైతే ఉందో పూర్తిగా జెనెటిక్స్, బేసిక్ నా హ్యూమన్ స్పీసీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీద నుంచి మాత్రమే మాట్లాడారు. బట్ అంటే నాకు తెలిసి మా ముందు లాస్ట్ డే నాది ఉంటుంది, 4వ భాగము. తర్వాత రేపు అనురాధ గారు, ఎల్లుండి దేవి చెప్తారు. సో వీ హ్యావ్ దిస్ కన్స్ట్రక్షన్, అంటే మీరు చెప్పిన పాయింట్ అయితే వెళ్ళడానికి మేము ప్రయత్నం డెఫినెట్లీ చేస్తున్నాము. ఐ థింక్ అందుకే ఈ రోజు చర్చ ప్యూర్లీ ఒక సైంటిఫిక్ విషయము. దాన్ని వీలైనంత సులువుగా చెప్పడానికి డాక్టర్ తిరునాథర్ గారు తన ప్రయత్నం చేశారు. ఐ థింక్ హీ టోటల్లీ సక్సీడెడ్ ఇన్ దట్. థ్యాంక్స్ ఫర్ యువర్ థింగ్ సార్. అదే మీరు చెప్పినట్టుగా ఒక్క నిమిషం, నేను చూపు ఏదైతే ఉందో ఒక కొత్త చూపు ఈ పుస్తకాన్ని ఇస్తుంది. దాన్ని మేము బై దిస్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మేము ఇవ్వగలుగుతామని మేము అనుకుంటున్నాం 4 డేస్లలో. ఒక్క మాట చెప్పండి సార్. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. మీరు చాలా సింపుల్ గా టెరమ్స్ లో చాలా థీమ్ మొత్తం, పుస్తకం థీమ్ మొత్తం అంతా చెప్పేశారు, చాలా క్లియర్ గా చెప్పారు. మీ డైరెక్షన్ కూడా చాలా మంచి డైరెక్షన్ అది. మీరు ఆల్రెడీ ఒకసారి నిర్వహించారు కనుక దాంతో మీరు అది సూచన బాగా మంచి సూచన చేశారు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పుస్తకం థీమ్ అంతా చాలా సింపుల్ గా టెరమ్స్ లో బాగా చెప్పారు మీరు. దాన్ని అసలు దాన్ని ఎలా చదవాలి అనేది కూడా చాలా మీకు ధన్యవాదాలు. మీకు థ్యాంక్స్ అండి. అదేముంది, మీరు మమ్మల్ని అంత ఎన్లైట్ చేసినప్పుడు
దాంట్లో నుంచి ఆ సాగున్నా పట్టుకోవాలి కదా కొంతైనా. ఓకే. అయితే 2-3 విషయాలు నాకు అనిపించేది ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా, వివేక్ చెప్పినట్టుగా ఏ కంటెక్స్ట్ లో వీటన్నిటిని మనం చూడాలి అనేది కీలకమైంది. అయితే మీరు మొదట్లో అన్నమాట సాంస్కృతిక జ్ఞాపకం అనేది ఏదైతే అన్నారో అది మంచి ఫ్రేమ్వర్క్. పురాణాలను అర్థం చేసుకోవడానికి, లేదా అసలు ఒక ప్రాచీనమైన అంశాలను అర్థం చేసుకోవడానికి అది మంచి ఫ్రేమ్వర్క్. అయితే చరిత్రకు పురాణానికి ఈ మధ్యలో ఎక్స్ట్రీమ్సే కాకుండా దాని యాక్చువల్గా హిస్టారికల్ యాంగిల్ నుంచి పురాణాలను ఎట్లా చూడాలి అనే ఎస్ సార్. కట్ అయిందా? హలో సార్ చెప్పండి సార్, చెప్పండి. దాన్ని ఇంకొంత దాని మీద ఎఫర్ట్ పెట్టాలేమో అని అనిపిస్తుంది. చారిత్రక దృష్టితో పురాణాలను ఎట్లా చూడాలి అనే అంశం మీద. అట్లాగే భాస్కరన్ గారు ఒక మాట అన్నారు, ఈ ఆర్యావర్త విస్తరణ లేదా బహుశా రేపెల్లుంట్లో దానికి ఇంకా చర్చ జరుగుతుంది అనుకుంటాను. అవును సార్. దానికి ఒక రాజకీయ విస్తరణ అనేది మొఘల్స్, బ్రిటిష్ వాళ్ళ టైంలో అది ఆగింది, లేదా దానికి కొంచెం ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు అది మళ్ళా కొనసాగుతుంది అన్నట్టుగా బహుశా అన్నారని నాకు అర్థమైంది. దాని గురించి ఇంకొంత చర్చ జరగాలేమో అని అనుకుంటున్నాను. అట్లాగే జెనెటిక్స్ చాలా ప్రాబ్లమాటిక్. దాంట్లో చాలా ఇంటర్ప్రిటేషన్స్, చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి జెనెటిక్స్ ఇష్యూ మీద కూడా కొంత, అంటే జెనెటిక్ బేసిస్ తీసుకోవడం అనేది, జెనెటిక్స్ని బేసిస్గా తీసుకోవడం అనేది మన ఇంటర్ప్రిటేషన్స్ మనకు ఉన్నాయి. కానీ ఒక డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఎట్లా చేస్తున్నారు, ఒక రేసిస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఏమైనా దీంట్లో తీసుకొచ్చే పాయింట్ ఏమైనా ఉందా, అంటే అటువంటి ఒక స్కాలర్లీ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా బయట, అది కూడా ఏమైనా ఉంటే వాటిని చెప్తే బాగుంటుంది. ఇది థ్యాంక్ యూ, మంచి పని చేశారు మీరు. ఇది యాక్చువల్గా జన జ్ఞానవేదిక లాంటి సంస్థలు దీన్ని మరింత పాపులర్గా కిందికి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండు మాటలు డేవిడ్ రీక్ యొక్క ప్రాముఖ్యత గురించి, లేదా జన్యు శాస్త్ర చరిత్ర లింక్ గురించి ఒక 2 మాటలు చెప్పేసి చర్చని ముందుకు తీసుకెళ్ళడం మాత్రం ఉద్దేశంతోనే, ఎస్పెషల్లీ భారతదేశపు కోణంలో ఈ చర్చని ఎలా కొనసాగించాలి అని ఇందాకలా భాస్కరన్ గారు, పెద్దలు భాస్కరన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ ఒక్క ప్రముఖ హైలైట్గా వీటిని మనం గుర్తించి దాన్ని తర్వాత కూడా మనం దీన్ని పరంపరగా దీన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం బాగుంటుందేమో అనే ఉద్దేశంతో ఒక 2 పాయింట్లని హైలైట్ చేసి వదిలేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డేవిడ్ రీక్, తంగరాజ్ గారు చేసిన, యాక్చువల్లీ డేవిడ్ రీక్ తన పెలియోజినోమిక్ ల్యాబ్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్ట్ చేయడం అనేది ఒక విధంగా అప్పటి వరకు నిర్మించబడిన ప్రపంచ చరిత్ర పునాదుల్ని కదిపేసే లాంటి ఒక ప్రయోగం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారి జన్యు శాస్త్రం చరిత్ర మూలాలని, చరిత్ర యొక్క అవగాహనని, చరిత్ర యొక్క గతిని అర్థం చేసుకోవడంలో ప్రముఖ పాత్ర ఉన్నది అని గుర్తించడం ఒకటైతే, దీనికి సశాస్త్రీయత జోడించడం అనేది, అంటే ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్సెస్ని మనం ముందుకు తేగలగడం అనేది అతి ప్రముఖమైన పాత్ర. దీంతో చరిత్రని తిరిగి రాయొచ్చు, పెలియోజినోమిక్స్ ల్యాబ్ ద్వారా తిరిగి రాయడమే కాకుండా చరిత్రని నిర్వచించుకోవచ్చు అనే విషయం మనకు అర్థం అవడం అనేది ఒక గొప్ప కుదుపు అనే చెప్పొచ్చు, గొప్ప మార్పు అనే చెప్పొచ్చు చరిత్రకు సంబంధించినంత వరకు. అయితే ఆయన చేసిన తొలి పరిశోధనల్లో ఇండియా యొక్క జీనోమిక్ స్టడీస్ ఉండడం, తంగరాజ్ గారితో చేసిన జీనోమిక్ స్టడీస్ ఆఫ్ ఇండియా అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. చాలా స్పష్టంగా అతి పెద్ద 5 లక్షల పైన జీనోమిక్ డేటాతో చేసిన స్టడీలో తంగరాజ్ గారు, డేవిడ్ రీక్ వీళ్ళందరూ కలిపి చేసిన ఈ ప్రయోగంలో
ఏఎన్ఐ ఏఎస్ఐ, ఏన్షియన్ నార్త్ ఇండియన్, ఏన్షియన్ సౌత్ ఇండియన్ జీన్ పూల్స్ని గుర్తించడం, వాటికి సశాస్త్రీయత ఆపాదించబడడం, అంటే ఇవి ఖచ్చితంగా రెండు భిన్నమైన జెనెటిక్ పూల్స్ ఇండియాలో ఉండడం అనేది. ఇంకా చాలా విభిన్నమైన జెనెటిక్ పూల్స్ ఉన్నప్పటికీ రెండు అతిపెద్ద జెనెటిక్ గ్రూప్స్ ఏఎన్ఐ ఏఎస్ఐగా గుర్తించబడడం అనేది అతి స్పష్టమైన ఒక ఒక గొప్ప డిస్కవరీగా మనం దాన్ని చెప్పుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఇంకో అంతే ప్రాముఖ్యత కలిగిన పాయింట్ ఏంటంటే 4200 సంవత్సరాల నుంచి 1900, అంటే 1900 సంవత్సరాల క్రితం, 1900 నుంచి 4200 సంవత్సరాల క్రితం, అంటే 1వ శతాబ్దం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి సుమారు 2200 క్రీస్తు పూర్వం వరకు ఈ రెండు గ్రూపుల మధ్య చాలా మిశ్రమం జరిగిందని, ఏదో జరిగింది 1వ శతాబ్దం క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి ఎండోగమి, అంతర్వివాహాలు స్టార్ట్ అవ్వడం, ఈ జెనెటిక్ మిక్సింగ్ ఆగిపోయిందని. ఇది ఈ 1వ శతాబ్దం నుంచి ఆగిపోయిందా, ఎప్పటి నుంచి ఆగిపోయింది అనేది ఒక ప్రశ్నార్థకం అయినప్పటికీ 1 నుంచి 6 శతాబ్దాల మధ్య ఎండోగమి లేదా అంతర్వివాహాలు స్టార్ట్ అయ్యాయి అనేది జెనెటిక్ స్టడీస్ చాలా ప్రబలంగా చెప్తున్నాయి. ఇప్పుడు మనం ఇండియా చరిత్రని మనం ముఖ్యంగా, అంటే మనం ప్రపంచ చరిత్రలో వలసలు, మానవ చరిత్ర, ఆవిర్భావం, లేకపోతే మిగిలిన విషయాలన్నిటితో పాటు చర్చిస్తూ ఇండియా యొక్క ఆర్యావర్తం, ఇందాక భాస్కరం గారు అన్నట్టు ఆర్యావర్తాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఈ 1వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు మధ్యలో మొదలైన ఎండోగమి, ఈరోజు కులాలుగా పెరిగిపోయిన ఎండోగమి, దీనికి ఏంటి, ఈ సామాజిక, చారిత్రక, భౌతిక పరిస్థితులు ఏమై ఉంటాయి, ఎండోగమి ఎందుకు స్టార్ట్ అయి ఉంటుంది, ఎందుకు అంత ఖచ్చితంగా పాటించబడింది కొన్ని శతాబ్దాల పాటు అనేది మనం కొంత చర్చించుకుంటే బాగుంటుందని. ప్లస్ ఈ 4200 నుంచి 1900 సంవత్సరాల క్రితం జరిగిన మిశ్రమానికి చాలా పెద్ద ఎత్తున మిశ్రమం జరిగిందని చెప్తున్నాయి జెనెటిక్ ఫలితాలు. కాబట్టి దానికి గల చారిత్రక భౌతిక కారణాలు ఏంటి పెనుమార్పుకి ఇండియన్ సమాజంలో అనేది మనం విశ్లేషించుకోగలిగితే చాలా వరకు ప్రజెంట్ కండిషన్స్ని మనం అర్థం చేసుకోవడానికి, ప్రజెంట్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. సో ఇది ఫస్ట్ థింగ్. రెండో పాయింట్, ఇక్కడ జెనెటిక్ స్టడీస్ అనేవి సైంటిఫిక్ అయినప్పటికీ ప్రతి సైన్స్కి ఉన్న పరిమితులు జెనెటిక్ స్టడీస్ కూడా ఉంటాయి. కాబట్టి అయితే ఆ పరిమితులు ఉన్నాయి అన్న కారణంతో దాన్ని మనం పక్కకు పెట్టేయడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రాఖీగడి వనిత యొక్క జన్యు ఫలితాలనే చూస్తే ఖచ్చితంగా ఆమెలో R1A1 జీన్ పూల్ లేదని, అంటే ఆర్యన్ జీన్ అని మనం దేన్నైతే అంటామో ఆ జీన్ పూల్ లేదనేది ఖచ్చితంగా తెలుస్తున్నది. 4500 సంవత్సరాల క్రితం రాఖీగడిలో నివసిస్తున్న మహిళలో R1A1 జీన్ పూల్ లేదనేది ఖచ్చితంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈ రెండు విషయాల్ని మనం గమనిస్తే, ఇది కూడా డేవిడ్ రిక్ ల్యాబ్లోనే జరిగిన రీసెర్చ్ అది. కాబట్టి జన్యు ఫలితాలు మన దేశానికి, మన దేశ చరిత్రకి ఖచ్చితమైన ఒక సోషల్ అవగాహనని కల్పించడానికి దోహదపడుతున్నాయి. అయితే దీన్ని మనకు తెలుసుకున్న, మనం నిర్వచించుకున్న చరిత్రలోంచి ఎలా అవగాహన చేసుకోగలం, ఎలా దీన్ని ఈ పునర్నిర్వచించబడిన వాటిని, ఆ సంఘటనల్ని ఆ టైం ఫ్రేమ్స్లో ఎలా అర్థం చేసుకోగలం, అంటే సమాజ ప్రగతి ఎలా జరిగింది అనేది అర్థం చేసుకోవడానికి ఇవి ఏమైనా ఉపయోగపడతాయా, లేదా ఇవి కేవలం యాదృచ్ఛికాలా అనే విషయాల్ని మనం కాంప్రహెండ్ చేసుకోగలిగితే ఎంతో కొంత ప్రజెంట్ కండిషన్లో ఉన్న ఈ కుల వ్యవస్థ, దాంతోపాటు పెచ్చరిల్లుతున్న మత భక్తి లేదా మతోన్మాదం ఏదైనానండి, సో ఇవన్నీ ఎలా కాంప్రహెండ్ అవుతాయి, ఎలా మనం అర్థం చేసుకోవచ్చు అనే దానికి అవకాశం ఉంటుంది అనేది నా భావన. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు డాక్టర్ తిరునాథర్ గారు ఫర్ డూయింగ్ ఎన్ ఎక్స్క్లూజివ్ వర్క్. అంటే చాలా చక్కగా పిక్టోరియల్గా అర్థం చేయించడానికి చాలా కష్టపడ్డారు. అండ్ భాస్కరం గారికి వన్స్ అగైన్ టు బ్రింగ్ దట్ సెన్స్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ద పురాణాస్ మనం వద్దనుకున్నా, కావాలనుకున్నా మన సాంస్కృతిక మెమరీస్లోనే కాదు, మన సాంస్కృతిక వాస్తవం ప్రజెంట్లో కూడా, మన సాంస్కృతిక ప్రజెంట్లో కూడా భాగం అవి. కాబట్టి ఆ దృష్టిలో ఆయన చేసిన ప్రయత్నం చాలా లాడబుల్, చాలా గొప్ప విషయం అది. సో కంక్లూడింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ప్రస్తావించిన ఈ విషయాలను కూడా మనం ఇంత తర్వాత జరిగే
చర్చల్లో భాగం చేద్దాం, మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడన్నా, మీరు చెప్పే పాయింట్లు నాకు తెలిసి వస్తాయి అవి. యా ఆ, అయితే లాస్ట్ భాగంలో చాలా ఎక్కువగా వస్తాయి ఇవన్నీ. మీరు యా ఎస్పెషల్లీ ఈ ఇంటర్మిక్సింగ్ ఎలా జరిగింది, ఆ, ఆ, మధ్యప్రాచ్యం నుంచి ఇండియా వచ్చే టైంలో అవన్నీ డీటెయిల్డ్ గా 4th సెక్షన్ లో ఉన్నాయి. సో ఐ హోప్ ఐ ట్రై టు కవర్ దట్. అండ్ మీరు Sure. చెప్పిన ఈ ఎండోగమి పాయింట్ నాకు తెలిసి అది దాంట్లో పుస్తకంలో లేదు, బట్ ఐ ట్రై వీ కెన్ డిస్కస్ ఆన్ దట్ డే. థ్యాంక్ యూ అన్న. షూర్. అండ్ ఎంవిఎస్ శర్మ గారు, అయితే సమీర్ అండ్ నాథ్ గారు రైజ్ చేశారు. ఏమన్నా ప్రశ్న ఉంటే ప్రిసైజ్ గా అడుగుతారా? సమీర్. Yes, hello. Good evening, everyone. Yeah. Yes, చిన్నది brief introduction about me. Like, అంటే నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని, బట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సోషల్ స్టడీస్ టీచర్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు చిల్డ్రన్ ఆల్సో. ఆ ఆస్పెక్ట్ లో కూడా చాలా మందికి తెలియని విషయం ఇందాక టాపిక్ లో తిరునాథర్ గారు డిస్కస్ చేసింది కూడా ఏంటంటే హౌ హ్యూమన్ బీయింగ్స్ ట్రాన్స్పోర్ట్, ఐ మీన్ వాళ్ళు ఎలాగ ఏషియన్ కాంటినెంట్ నుండి అమెరికన్ కాంటినెంట్ కి వెళ్ళారు అనేది బేరింగ్ స్ట్రైట్ గురించి, ఐ మీన్ బేరింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పారు. అది ఐస్ ఏజ్ లో అది వాటర్ సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు వాక్ చేసుకొని వెళ్ళి ఉండొచ్చు అని నేను చదివాను. అయితే నేను అడగాలనుకున్నా, అంటే టుడేస్ ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ ఇన్ ద సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి, సార్ ఇప్పుడు ఇండోనేషియన్స్ ఎందుకు పొట్టిగా ఉన్నారు అనే కాన్సెప్ట్ గురించి చెప్పారు సార్. అంటే చైనీస్ యొక్క ఫేషియల్ ఫీచర్స్ కానివ్వండి, ఆఫ్రికన్ కలర్ కానివ్వండి, వీటన్నిటిలోని జెనెటిక్స్ ఎట్లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి, దాని కలర్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక హెయిర్ కలర్, యూరోపియన్స్ హెయిర్ కలర్ గురించి చెప్పారు. అంటే దీంట్లో క్లైమేటిక్ కండిషన్స్ యొక్క ప్రామినెన్స్ ఏమైనా ఉందా, వాటికి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా, లేదు జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో వై చైనీస్ స్పెషల్లీ లుక్ ఇన్ దాట్ వే, అండ్ మిగతా వాళ్ళు ఎందుకు అలాగా ఉన్నారు, వీటి విషయంలో క్లైమేట్ అండ్ జియోగ్రఫీ ఎలాగ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నది కూడా ఒకసారి సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని. దట్ ఈస్ మై అదర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. అంటే దీనికి రీజన్ మనకి ఎన్విరాన్మెంటల్ లెక్కనే వచ్చింది సార్ దీనికి. సో లాక్టేజ్ ఇంటాలరెన్స్ అనేది జీన్స్ మనకి యాన్షియంట్ నార్త్ యూరేషియన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్మిట్ కావడం వల్ల, ఇంకోటి అది అట్లే ఉండిపోయి వాళ్ళకి అకల్చరేషన్ అంటే ఇంటర్మిక్స్ కావడం కొంచెం తగ్గింది వాళ్ళకి. ఏమంటారు అంటే వాటర్ ఎక్కువ సరౌండింగ్స్లో ఉండడం వల్ల వేరే వాళ్ళు వెళ్ళి వాళ్ళతోటి సంక్రమణం జరగకపోవడం వల్ల వాళ్ళ జెనెటిక్ మ్యూటేషన్ ఏదైతే ట్రాన్స్మిట్ అయిందో అట్లే ఉండిపోయింది అది. సో ఎప్పుడైనా కూడా ఈ ఇంటర్మిక్స్ లేనప్పుడు వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంచెం పక్కన వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనకి లాక్టేజ్ ఇంటాలరెన్స్ గురించి మనకు ఒకటి కనిపించింది మనకు. ఈ కాన్సెప్ట్ కి ఐలాండ్ వార్ఫిజం అని చెప్పి ఒకటి ఉంది సార్. అవునవును. అది ఇంకోటి కలర్ గురించి వచ్చినప్పుడు కూడా మనకి నార్మల్గా అనుకునేది యూరోపియన్స్ అట్లా కలర్ ఉంటారు అని అనుకున్నారు, కానీ యాక్చువల్లీ యూరోపియన్స్ సార్ చెప్పినట్టు డేవిడ్ రైక్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు యాక్చువల్లీ ఉండే కలర్ మాత్రం బ్లాక్ హెయిర్ బ్లాక్ స్కిన్నే ఉంటుంది అని అంటారు. కాకపోతే వీళ్ళకి వచ్చిన వైట్ కలర్ స్కిన్ మాత్రం మనకి యాన్షియంట్ నార్త్ ఈస్ట్ యూరేషియన్ నుంచే, యాన్షియంట్ నార్త్ యూరేషియన్ నుంచే వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ ఉంది దాంట్లో. ఇక చైనీస్కి కళ్ళు చిన్నగా ఉండడానికి రీజన్ అప్పుడు ఐస్ ఏజ్లో మనకి ఆ రిఫ్లెక్షన్ ఎక్కువ ఉండేసరికి ఆ వైట్ కలర్, ఇప్పుడు మనం మంచులో షేడ్స్ పెడతాం కదా, అట్లా లేకపోవడం వల్ల ఇన్నర్ క్యాంథస్ మజిల్ ఎక్కువ అభివృద్ధి చేయకపోవడం వల్ల వాళ్ళ కళ్ళు అన్నది చిన్నగా కలవడం జరుగుతుంది. అంటే మనకి ఇన్నర్ క్యాంథస్ మజిల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల అట్లా అయిందని ఒక థియరీ ఉంది. ఎస్ ఎస్. అయితే ఇవన్నీ కూడా మనకి కలేష గారు ఎసెన్స్ లో చాలా క్లియర్ కవర్ చేశారు. సమీర్ గారు, నేను మీకు అది షేర్ చేస్తానండి, డాక్టర్ కలేష గారిది. యూ కెన్ వాచ్ ఆల్ దోస్. దాదాపు 5-6 ఉన్నట్టున్నాయి అవన్నీ కూడా. చాలా ఇన్ డీటెయిల్ గా చెప్పారు ఇవన్నీ. అంటే జెనెటిక్స్ అనేది యాక్చువల్గా ఈ పుస్తకంలో
డిఫరెంట్ గా అంటే మనకి ఏది అవసరమో ఆ, అనేది ఉంటుంది. బట్ ఇన్ డీటెయిల్కి వెళ్ళాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఐ ట్రై టు షేర్ దట్. ఓపెనర్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి ఈ పుస్తకం చాలా ఐ ఓపెనర్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ రీజన్ చెప్తాను. రెండోది త్రినాథ గారికి చాలా గొప్ప విజువల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూడోది ఎసెన్స్ గ్రూప్ కి ముఖ్యంగా ఈ పుస్తక పరిచయం మీద ఇట్లా ఏర్పాటు చేసి, నాకు క్వశ్చన్స్ లేవు, షేరింగ్ ఉంది. నేను కేవలం హ్యూమన్ ఎవల్యూషన్ నే కాకుండా అర్త్ ఫార్మేషన్ ని కూడా చదవడం ఇంట్రెస్ట్ నాకు. ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన పుస్తకం ఇండికా అని ఒక పుస్తకం వచ్చింది, జియాలజిస్ట్ రాశారు. ఎర్త్ ఫార్మేషన్ మన ఇండియాలో కూడా ఎట్లా అయింది, ఎక్కడైంది, ఇదన్నీ చాలా డీటెయిల్ గా ఉంది బుక్. రెండో ఆస్పెక్ట్ నేను ఎన్వైరన్మెంట్ మీద చూస్తుంటే సర్వైవల్ స్ట్రాటజీస్ చూస్తూ ఉంటాయి ఎక్కువ ఈ ఎవల్యూషన్ పీరియడ్ లో. సో దీని ద్వారా ఈ మైగ్రేషన్ ప్యాటర్న్స్ చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. సో ఆ పీరియడ్ లో సర్వైవల్ స్ట్రాటజీస్ ఎట్లా ఉండినాయి అన్నది నా అన్వేషణ. ఆ అన్వేషణకి ఈ కల్లూరి భాస్కర్ గారు ఒక మార్గాన్ని ఎక్స్టెండ్ చేశారు, అందుకు ప్రత్యేక కృతజ్ఞత. ఈ రోజే ఒక న్యూస్ ఐటమ్ చూశాను, ద ఇగ్నోర్డ్ సర్వైవల్ స్ట్రాటజీస్ అనేది. అంటే ఈ హంటింగ్, ఫుడ్ గ్యాదరింగ్ కంటే ముందుగా స్కావెంజింగ్ కూడా జరిగేది అని రీసెర్చ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ వాళ్ళు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అది గార్డియన్ లో పబ్లిష్ అయింది. ఐ షేర్డ్ ఇన్ ఎసెన్స్ గ్రూప్ ఆల్సో. ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో కూడా చూస్తూ ఉంటాను. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఇండిజినస్ అనే దానికి మంచి డెఫినేషన్ ఇచ్చారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇండిజినస్ అనేది. మూలవాసులు అనే వాళ్ళు లేరు అనేది. మూలవాసులు అనేది ఒక పొలిటికల్ డెఫినేషన్ లోకే వెళ్ళింది. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ఓకే, హ్యూమన్ ఎవల్యూషన్ ని చూసాము. మళ్ళీ గార్డియన్ ఆర్టికల్ ఒకటి 2-3 years బ్యాక్ ఒకటి చదివాను, షాడో హంటర్స్ అని. అంటే ఒక ఎక్స్టింక్ట్ అయిన ట్రైబ్ ఉన్నారు అని అమెజాన్ బేసిన్ లో, అమెజాన్ ఫారెస్ట్ లో ఒక ఆయన ఇంటెన్సివ్ రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు అంతరించిపోలేదు, ఇంకా ఉన్నారు అని. నేను ఆ పాయింట్ ఎందుకు చూస్తానంటే మన దేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో కానివ్వండి, ఇండిజినస్ పీపుల్ అనే వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుండి ఉంటున్నారు అనేది. అండ్ మేజర్ కన్సర్న్ ఈజ్ ద గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మీద. అంత కోట్ల పెట్టి అక్కడ ప్రాజెక్ట్ జరుగుతుంటే రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లా ఉంటారు అన్నది. బికాస్ దేర్ ఆర్ సమ్ ట్రైబ్స్ వాళ్ళు ఎవరికి మెయిన్ స్ట్రీమ్ లోకి రారు. సో ఇవి ప్రూవ్ చేయడానికి నాకు మళ్ళీ ఇంకో కొత్త మార్గాల్లో కూడా చూడొచ్చు అన్నది ఒక మార్గం కనపడుతుంది నాకు. అంటే ఎప్పటి నుండి ఉంటున్నారు, ఏముంటున్నారు. ఎందుకంటే నవేడేస్ ఏమవుతుందంటే లివింగ్ రిసోర్సెస్ కి కూడా రైట్స్ ఇస్తున్నారు, లైక్ రివర్స్ కి రైట్స్ ఇస్తున్నారు, అన్నిటికీ ఇస్తున్నారు. మరి వీళ్ళ రైట్స్ ఉండి లేనట్టే కదా అన్నది నా బాధ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు కృష్ణ కొరివి గారు మాట్లాడుతుంది. చెప్పండి. అందరికీ నమస్కారములు. ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా నిశ్చలంగా సాగిపోతున్నటువంటి ఆలోచనల్లో ఇప్పుడు ఒక పెద్ద అంటే చెరువులా సాగిపోతున్నటువంటి ఆలోచనల మీద ఒక పెద్ద బండరాయి పడితే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది నాకు ప్రజెంట్. యాక్చువల్గా ఇలాంటి మొత్తం ఎప్పుడు కూడా మన భార్గవ్ గారు చేస్తారు, భార్గవ్ సార్. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇదే ఆలోచనలతోని మళ్ళీ భాస్కరం గారు ఉన్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరి పేర్లు కూడా ఒకటే. సో మేబీ వీళ్ళు ఇలాంటి ఆలోచనల కోసమే ఎప్పుడు పరిశోధన చేస్తారేమో అనిపించింది. ఇప్పటివరకు చూసినటువంటి ఈ బుక్ అయితే యాక్చువల్ నేను చదవలేదు, కానీ ఇప్పుడు మన తిరునాథర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది బుక్ మాత్రం కంపల్సరీగా చాలా డెప్త్ తో కూడినటువంటి అనాలిసిస్ తో ఉండి ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు సార్ కూడా మా వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎసెన్స్ గ్రూప్ అందరికీ, ముఖ్యంగా మిత్రులు విరించి గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఇంతవరకు ఒక నేరేటివ్ స్కిల్స్ని మొత్తం కూడా మన మీద ఒక గొప్ప ఆరేటర్గా మనకు ప్రజెంట్ చేసినటువంటి రాజమౌళి గారికి, అంటే తిరునాథర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అందరికీ కూడా. సో కాకపోతే నాకు ఒక భయం ఏంటంటే, మీరు ఇట్లాంటివి అన్నీ పెట్టి మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు, ఏం చేస్తారో అర్థం కావట్లేదు. సో దీనికి బదులు జనరల్గా చిన్న చిన్నవి ఒక మ్యూజికల్కి సంబంధించినవి, ఒక పాటలు ఆటలు ఇలాంటివి పెట్టి కొంచెం ఎంటర్టైన్ చేయండి. ఇలాంటివి చేస్తే చివరికి మేము మళ్ళీ ఆ మూలాల్లోకి వెనక్కే పోతామేమో అనిపిస్తుంది. అన్ని ఎతుకుతా, అంటే ఎక్కడ ఏముంది, దాన్ని ఎట్లా తీసుకురావాలని చెప్పేసి మళ్ళీ మేము కొత్తగా ఎక్స్కవేషన్స్కి బయలుదేరుతామో ఏమో అని ఒక డౌట్ అనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ సో ఈ జోక్స్ ఏ పార్ట్, ఇవన్నీ పక్కకి పెడితే ఎప్పుడు కూడా మన విరించి గారు ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమంతో, ఎప్పుడు ఒక సామాజిక దృక్పథంతో, అదేవిధంగా చారిత్రక నేపథ్యంతో ఆలోచిస్తుంటారు. వారికి అలానే దేవి మేడం గారికి అందరికీ కూడా, అలానే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా భాస్కరం సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. రావడమే పూజ్యులైన కృష్ణ గారు అని మీరు రావడం అనే మీరు చాలా అంటే చాలా సీరియస్ గా జరుగుతున్న ఈ డిస్కషన్ లో అంటే ఊరకరారు మహానుభావులు అంటారు కదా, అలా అన్నమాట. ఊరకరారు మహానుభావులు అనేది అందుకే వచ్చింది. మన మన ఊరక డాక్టర్ రాలేదు సార్, ఊరికి వచ్చిన ఓకే 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 ఓకే, ఊరికి వచ్చిన, మళ్ళీ మా వాళ్ళకి కూడా రాలేదు. థ్యాంక్ యూ. అయితే మీరు అన్నారు Right. కదా భాస్కరం గారు, భార్గవ్ గారి గురించి. యాక్చువల్ గా భాస్కరం గారి గురించి మొన్న ఎవరు విబిఎస్ గారు అనుకుంటాను, లేదా ఆయన ఆయన పేరు భాస్కరం కాదు, ఆయన పేరు భాస్వరం అన్నారు యాక్చువల్ గా. ఓకే, రైట్, కరెక్ట్. కరెక్ట్. ఆయన పద్మాన్ని మండిస్తారు, యాక్చువల్ గా మండిస్తారు ఆయన చక్కగా. ఈ భాస్వరానికి సంబంధించి ఒక చిన్న మ్యాటర్ కూడా ఉంది. ఏంటంటే, సో గత కాలంలో చనిపోయిన వ్యక్తుల్ని మనకు గుంతలు తీసి బొంద పెట్టేవాళ్ళు. అయితే మనిషి లోపల భాస్వరం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే, ఈ నైట్ కొన్ని రోజుల తర్వాత ఆ బాడీ మొత్తం చీలిపోతుంది, ఎక్కడ కుళ్ళిపోయిన తర్వాత చీలిపోయి బాడీలోంచి బయటకు వస్తుంది అనమాట. సో బయటికి రాగానే ఆ గాలిలో ఆక్సిజన్ తో కలిసిపోయి మండుతుంది, పొగలాగా వస్తుంది. సో ఇదే దూరం నుంచి చూసిన ప్రజలు అనుకుంటే దయ్యాలు అనుకునేవాళ్ళు ఇది. సో ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు సార్ కూడా అదే చేస్తున్నాడు, గుంతలు తీసి లోపలి తీసుకెళ్తున్నాడు అందరిని. ఓకే, చూడండి మీకు పేర్లు భాస్కర్ సార్, మీకు పేర్లు కూడా ఎట్లా ఒకదానికొకటి సిమిలర్ గా మీతో పాటు నడుస్తున్నాయి. అట్లనే మీ యొక్క ఆలోచనలు ఎప్పుడు ఇలానే కొనసాగిస్తూ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ కృష్ణ కవి సార్, థ్యాంక్ యూ. అన్ని కూడా మన మంచి పుస్తకం యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్ కామెంట్స్ షేర్ చేశాను. షూర్ సార్, డెఫినెట్లీ. తర్వాత ఈ పుస్తకాన్ని కూడా దాదాపు 160 కాపీలు ప్రమోట్ చేసి అందరికీ చదివేటట్టు వెంటబడి కూడా చేసాం. అంటే మేము పుస్తకం ముందు చదువుకొని వచ్చి ఆ రోజు డే లాంగ్ సెషన్ లో పాల్గొనేట్టు చేసాం. దాదాపు 60 మంది పైగా పాల్గొన్నారు. మీరు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది. అసలు సైన్స్ ను కూడా ఇంత తేలిక భాషలో చెప్పొచ్చు అనేది వాళ్ళ వక్త గారు మాట్లాడారు. గుంటూరులో జరిగిన దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారు ప్రధాన వక్త. ఆ విషయం మీ దృష్టి తీసుకొద్దామని చెప్పి మాట్లాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మేము ఎట్లా అనుకున్నామంటే సార్, యాక్చువల్ గా మీరు విటకు బాలసుబ్రహ్మణ్యం గారివి తర్వాత కొన్ని వీడియోస్ చూశాను నేను మంచి పుస్తకంలో, చాలా బాగున్నాయి అవి. అయితే మేము ఇది ఎస్పెషల్లీ ఒక్కొక్క సెక్షన్ లాగా తీసుకొని ఒక గ్రూప్ స్టడీ కండక్ట్ చేద్దామనే కాన్సెప్ట్ లో డెవలప్ చేసుకున్నాము. ఇదే కరెక్ట్ అండి, అది మాస్ గా తెలియటానికి. అవును సార్. ఇదేమో ఇంటలెక్చువల్స్ జనంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇవి మన మూలాలు కార్యక్రమాన్ని అర్థవంతంగా ఆలోచనాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి ఎసెన్స్ గ్రూప్ నుంచి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా ఈ కార్యక్రమం సార్ ముందుగా ఈ కార్యక్రమానికి ప్రెజెంటర్గా అంశాన్ని చాలా స్పష్టంగా క్రమబద్ధంగా వివరించిన డాక్టర్ తిరునాథర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చర్చకు మరింత లోతుకు తీసుకొచ్చిన పుస్తక రచయిత కల్లూరి భాస్కరం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. చర్చ సమయంలో విలువైన సూచనలు, ఆలోచనాత్మక అభిప్రాయాలు పంచుకున్న
విటపు బాలసుబ్రహ్మణ్యం గారికి, గేయానంద్ గారు, బుల్సు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ తేజ గారు, కాపు శ్రీనివాస్ గారు, సత్య శ్రీనివాస్ గారు, కృష్ణా కొరివి గారు, విరించి విరివెంటి గారు, అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చాలా సమయం కేటాయించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మీ ఆసక్తే ఈ కార్యక్రమానికి నిజమైన బలం. ఈ కార్యక్రమాన్ని మేము 4 భాగాలుగా నిర్వహిస్తున్నాం. ఇవాళ మొదటి భాగం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. రేపు 2వ భాగం, ఆదివారం 3, సోమవారం 4 భాగం జరగనున్నాయి. ఈ అన్ని భాగాల్లో కూడా మీరు అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.